सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? శ్రీ గురుభ్యో నమః. జీ చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న అచః పరస్మిన్ పూర్వవిధౌ అనే సూత్రంలో బహుకట్వకః అనిరూప సిద్ధి చూశాము. సో అక్కడ అచః పరస్మిన్ పూర్వవిధులో బహుకట్వకలో రూప సిద్ధి ఎలా ఏ రకంగా అక్కడ ఆ ప్రకృత సూత్రం ఏ రకంగా వినియోగించబడింది అనేది కూడా చూశాము. నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కన వెంటనే నా పదాంత దుర్వచనేచి అనే సూత్రము ఇప్పుడు మనం చెప్పుకుందామండి. కాబట్టి ముందుగా నోట్స్ రాసుకోండి. స్టార్టింగ్ లో రాసుకోండి. 57వ సూత్రము 57వ సూత్రము నపదాంత చూడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. న పదాంత ద్విర్వచన వరేయ వరే యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జష్ చర్ విధిషు. న పదాంత ద్విర్వచన వరే యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జష్ చర్ విధిషు. ఇది సూత్రం అండి. నీట్గా రాసుకోండి. పదాంతంలో దుర్వచన అంటే దుర్వచనం చేయడంలో, ఇంకా వరే ప్రత్యయం వచ్చినప్పుడు, యలోపం చేసినప్పుడు, స్వరం చేసినప్పుడు అంటే స్వరం ఉదాత్తం కానీ అనుదాత్తం కానీ స్వరితం కానీ అది చేసినప్పుడు, నెక్స్ట్ సవర్ణ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి చేసినప్పుడు, సవర్ణం చేసినప్పుడు, అనుస్వారం చేసినప్పుడు, దీర్ఘం చేసినప్పుడు, జస్ట్ చేసినప్పుడు, ఇంకా చర్ విధిషు ఈ విధులలో స్థానివత్ కాదు అని చెప్పింది. ఏం చెప్పిందని శుద్ధము స్థానివత్ కాదు. ఎందుకు చెప్పింది? ఇప్పుడు క్రమంగా ఉన్నాయి. పైన స్థానివదాదేశో అనల్విధో 2 అర్థాలు చెప్పినాం. దానికి అర్థం ఏంటి? ఒక అర్థం ఏంటి? ఆదేశ ఏదైనా కానీ ఆదేశాలు స్థానివత్ అవుతాయి అని చెప్పింది. వెంటనే అనల్విధ వచ్చి చెప్పింది లేదంటే స్థానివత్ అల్విధిలో స్థానివత్ కాదు అని చెప్పింది. ఏంటి అల్విధి అంటే? అల్విధిలో 4 రకాలు చెప్పాము. అంటే పంచమి విధి, షష్ఠి విధి, సప్తమి విధి, తృతీయ విభక్తి విధి. ఈ 4 రకాల విధులు అల్విధుల్లో అంటే అలువర్ణాన్ని నిమిత్తం చేసుకుని అయితే స్థానివత్ చేస్తావో అక్కడ స్థానివత్ కాదు అని చెప్పి పైన చెప్పిన స్థానివత్కి నిషేధించింది. నిషేధించిన తర్వాత అనల్విధో మళ్ళీ వెంటనే అచః పరస్మిన్ పూర్వవిధో అనే సూత్రం వచ్చేసి అది వచ్చి లేదండి పరనిమిత్తకో అజాదేశ ఆదేశ స్థానివద్భవతి. అల్విధం అయినప్పటికీ కూడా అది పూర్వంలో పని చేసుకోబోతున్నాం అనుకోండి, దానికంటే ముందు పని చేసుకోబోతుంటేనా పూర్వ విధవ కర్తవ్యం, పూర్వంలో పని చేసుకునేటప్పుడు స్థానివత్ అవుతుంది అని చెప్పి మళ్ళీ విధించిందన్నమాట. మళ్ళీ ప్రాప్తమైంది, స్థానివత్ అయింది. అనల్విధం వద్దని చెప్పింది. అనల్విధం అని చెప్పి మళ్ళీ వచ్చేసి లేదంటే స్థానివత్ అవుతుంది, ఇబ్బంది ముందుకు పని చేసుకుంటున్నాం కదా, ముందుకు పని చేసుకునేటప్పుడు అల్విధం అయినప్పటికీ కూడా అల్విధిలో కూడా స్థానివత్ అవుతుంది చెప్పింది. కానీ మళ్ళీ అది దాని ప్రకారంగా స్థానివత్ అవుతుంది. కానీ ఈ సూత్రం వచ్చి చెప్పింది మళ్ళా నా పదాంత దుర్వచన వరయ్య లోప అని చెప్పి ఇదేమంటుంది ఇక్కడ? ఒకవేళ అచః పరస్మిన్ పూర్వవిధం వచ్చి
పూర్వంలో ఏదైనా పని చేసుకోబోతుంటే స్థానివత్ చేసుకోవచ్చు అని చెప్పింది, అంటే ఒక నియమం చెప్పింది. కానీ మళ్ళీ ఆ సూత్రాన్ని ఖండిస్తూ ఇది ఏం చెప్పిందంటే లేదండి, అక్కడ చేసుకోవడానికి లేదు. ఎప్పుడు ఒకవేళ పదాంతంలో ఏదైనా విధి చేసుకోబోతున్నావు అనుకోండి, పదానికి అంతిమంలో ఏదైనా పని చేసుకోబోతున్నావు, లేదంటే పదాంత ద్వివచనం చేసుకోబోతున్నావు, అంటే ధాతుకు 2 వేస్తాం కదా, ద్వివచనం చేసుకుంటున్నావు, అప్పుడు కూడా ఇంకా వరే ప్రత్యయం తెచ్చుకున్నావు, అప్పుడు లోపం చేస్తున్నావు, ఏకానికి లోపం చేస్తున్నావు, అప్పుడు ఏదైనా ఉదాత్త అనుదాత్త స్వరం చేస్తున్నావు, అప్పుడు సవర్ణం చేస్తున్నావు, సవర్ణ దీర్ఘ సంధి చేస్తున్నావు, అప్పుడు అనుస్వారం చేసినప్పుడు, దీర్ఘం చేసినప్పుడు, లేదా జస్ట్ చేసినప్పుడు, లేదా చర్య చేసినప్పుడు, ఇటువంటి విధుల్లో అది పూర్వ విధో కర్తవ్య అయిపోయి, అంటే పూర్వంలో విధులు అయినప్పటికీ కూడా అది స్థానివతి కాదు అని చెప్పి మళ్ళీ నిషేధించింది. పై సూత్రం ప్రకారంగా పూర్వ విధో కర్తవ్య, పూర్వంలో విధి చేసుకోబోతున్నాం అనుకో, ఆ స్థానివతి చేసుకోవచ్చు అని చెప్పిపోయినది, నియమం చెప్పిపోయింది. కానీ లేదండి, పూర్వ విధం అయినప్పటికీ కూడా ఒకవేళ పదాంత విధి అయితే, యలోప విధి అయితే, స్వర విధి అయితే, సవర్ణ సంధి అయితే, లేదా దీర్ఘ సంధి అయితే, దీర్ఘం కానీ జస్ కానీ చెరు కానీ ఇటువంటి విధుల్లో స్థానివత్ కాదు అని చెప్పి మళ్ళీ ఇది నిషేధించింది. ఓకేనా, ముందు స్థానివత్ అయింది, మళ్ళీ అనల్ విధం నిషేధించింది, మళ్ళీ అచాపరస్మిన్ పురుడు మళ్ళీ ప్రాప్తమైంది, మరి స్థానివత్ చేసింది, మరి స్థానివత్ చేస్తే ఇలాంటి విధులు ఉన్నప్పుడు మటుకు ఇది కూడా స్థానివత్ కాదని చెప్పి ఇది కూడా నిషేధించింది. ఓకేనా, అలాగే 1 by 1 ప్రతి ఒక్కటి ప్రాప్తం అవుతుంది, ఇది లాస్ట్ లో నిషేధిస్తున్నాం అంట. అవి ఎక్కడెక్కడ నిషేధిస్తుంది, ఇవి చెప్పిన పదాంత ద్వివచన అని చెప్పి. ఓకే, అస్తు. ఇప్పుడు దీన్ని స్పష్టంగా మనం సూత్రార్థంలో చూద్దామండి, రాసుకుంటాం. నా అంటే అవ్యయ పదము, నా అంటే ఏమిటండి, అవ్యయ పదము, నా అవ్యయ పదం, నా ఏంటి అవ్యయ పదం. నెక్స్ట్ అండి, పదాంత ద్వివచన పైన సూత్రం రాసి ఉంటేనా చిన్న డాష్ డాష్ పెట్టేసి విధిషు అని రాయండి డైరెక్ట్ గా. పైన ఎట్లా రాసింది కాబట్టి పదాంత ద్వివచన, చూడు పదాన్ని తెగొట్టే రావాలి మీకు. దీన్ని ఎక్కడెక్కడ పదాన్ని ఎలా తెగొట్టాలి, ఎక్కడెక్కడ విడదీసి చదవాలి, అది గుర్తుండాలి. ఒకటి పదాంత, ఇక్కడ కామ, ద్వివచన కామ, వరే కామ, యలోప ఇక్కడ కామ, స్వర ఇక్కడ కామ వస్తుంది, మళ్ళీ సవర్ణ కామ, అనుస్వార, మళ్ళీ దీర్ఘ, మళ్ళీ జస్ చర్, ఇవి అలా అక్కడే తెగ్గొట్టి మనం చదువుకోవాలండి. అస్తు. పదాంత ద్వివచన డాష్ డాష్ విధిషు సప్తమి విభక్తి బహువచనం. ఓకేనా, అస్తు. ఇప్పుడు సమాసం రాసుకోండి. ఇప్పుడు సమాసం ఎక్కడెక్కడ, ఇప్పుడు మనం పదాంత ద్వివచన ఇన్ని పదాలు చెప్పిన కదా, అందులో ఏదైనా ఎక్కడ సమాసం ఉందో అది చూపిస్తున్నాడట. దాంట్లో మొట్టమొదటి పదాంత శబ్దం దాన్ని విడదీస్తుంది. పదాంతం అంటే ఏమిటి అది చెప్తున్నారు, రాసుకుని కింద సమాసం ఏమిటి రాసుకుని. పదస్య అంతః పదాంతః, పదం అంటే ఏమిటండి, మనం సుప్తింగంతం పదంతో పదసంధి పెట్టుకుంటే అది పదం అండి. అంటే సు తీసుకొచ్చి ఎప్పుడైతే సుప్తింగంతం పదం ప్రకారంగా పదసంధి చెప్పి పెట్టేస్తాం, అటువంటి పదం తీసుకోవాలి ఇక్కడ. అటువంటి పదానికి అంతిమంలో పదస్య అంతః పదాంతః, అటువంటి పదానికి అంతిమంలో ఉండాలి, దాన్ని పదాంతం అంటాము. పదస్య అంతః పదాంతః, పదస్య అంతః పదాంతః. ఓకే, పదస్య అంతః పదాంతః. నెక్స్ట్ ఏంటండి చూడండి. ఆచార్య, ఆ దీపా గారు ఎవరో ఓపెన్ చేసి ఉంచారు, మ్యూట్ చేయమనండి ఆచార్య. దీపా. పదస్య అంతః పదాంతః. నెక్స్ట్ తీసుకోండి. పదస్య అంతః పదాంతః, పదానికి అంతిమంలో ఏదైతే ఉందని పదాంతః అంటాం. ఓకేనా, ఏవి సమాసము, షష్ఠి తత్పురుష సమాసం రాసుకోండి. ఏ సమాసం అంట, ఇప్పుడు విగ్రహవాక్యం పదస్య అంతః, పదానికి అంతము, దాన్ని పదాంతం అంటాము. కానీ షష్ఠి విభక్తులు విడగొట్టే కానీ షష్ఠి తత్పురుష సమాస రాసుకోండి. షష్ఠి తత్పురుష సమాస. నెక్స్ట్ అండి, మరి కింద రాసుకోండి, 1 by 1 రాసుకోండి ఇదిగా. ఇదే ఇంకో రకంగా కూడా విడదీసేది, పదే అంత పదానికి అంతిమంలో, అలా కూడా రాసుకో. ఇదే సమాసం ఇంకో రకంగా చెప్పుకోవచ్చు, సప్తమి విభక్తులు కూడా. పదే అంత, పదంలో అంతిం ఏదైతే ఉందో, పదంలో అంతిం, పదే అంతః పదాంతః, సప్తమి తత్పురుష సమాసం అండి.
పదే అంతః పదాంతః. ఎందుకు సమాసం చేస్తున్నాడు? వెన్ని పదాంత ద్వివచన వరే యలోప స్వర సవర్ణ అనుస్వార దీర్ఘ జస్ చర్ విదిషు అని చెప్పి సమస్త పదం ఒకే పదం ఉందండి. అంటే అన్ని పదాలను కలిపి చెప్పాడు ఇక్కడ, సమస్త పదం కింద చెప్పాడు. అందుకే ఇవన్నీ కూడా ఏంటి? విదిషు సప్తమి విభక్తి బహువచనంలో ఉన్నాయండి, సప్తమి విభక్తి బహువచనం. ఓకే, ఇప్పుడు పదాంత అనే పదాన్ని విడగొట్టిన తర్వాత ద్వివచన శబ్దంతో కలిపి చెప్తున్నాడు రాసుకుని కింద. ఇది సప్తమి తత్పురుష సమాసం రాసింది కదా. పదే అంతః పదాంతః. పదే అని సప్తమి విభక్తి ఏకవచనంలో విడగొట్టాం కాబట్టి సమస్త పదం ఏంది? సప్తమి తత్పురుష సమాసం అయిపోయింది. పదే అంతః పదాంతః లేదా పదస్య అంతః పదాంతః ఎలాగని చెప్పుకోవచ్చు. ఇలా విగ్రహవాక్యం చెప్పుకోవడం వల్ల మనకు ఆ పదం యొక్క స్వరూపం స్పష్టంగా అర్థమవుతుంది, యథార్థత తెలుస్తుంది. అస్తు. ఇప్పుడు దాని కింద రాసు మళ్ళా పదాంతశ్చ ద్విర్వచనం చ, ఇది మొత్తం కలిపి చెప్తున్న సమాసం వల్ల. పదాంతశ్చ ద్విర్వచనం చ వరే చ, వరే ప్రత్యయం అనేది చెప్తాను, మన ప్రసంగం వస్తుంది ఇప్పుడు. వరే చ మళ్ళీ ఏంటి నెక్స్ట్? యలోప, అసలు విడగొట్టి చెప్తున్నారు స్పష్టత. ఇంకేంటి? యలోపశ్చ, యలోపం కూడా. యలోపశ్చ నెక్స్ట్ స్వరశ్చ, స్వరశ్చ నెక్స్ట్ సవర్ణశ్చ, సవర్ణశ్చ, సవర్ణశ్చ నెక్స్ట్ అనుస్వారశ్చ, 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 అనుస్వారశ్చ అనుస్వారశ్చ నెక్స్ట్ ఏంటి? మళ్ళీ అనుస్వారశ్చ దీర్ఘశ్చ, అనుస్వారశ్చ దీర్ఘశ్చ, దీర్ఘశ్చ జశ్చ, జశ్చ, జశ్చ చర్చ, చర్చ, జశ్చ చర్చ, చర్చ, జశ్చ చర్చ, జశ్చ చర్చ. అంతుని జస్ ఉంది, చరండి. జశ్చ చర్చ ఈజ్ ఈక్వల్ టు మొత్తం కలిపితే ఇవన్నీ కలిపినాం అనుకోండి, పదాంత ద్వివచన ఇవన్నీ వస్తాయి. పదాంత రాయండి ఈజ్ ఈక్వల్ టు పెట్టి అని విడగొట్టే ఏ పదాలను విడగొట్టాం కింద. ఈ విగ్రహవాక్యంలో సమాసంలో విడగొట్టామంట ఏ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కలిపి ఈజ్ ఈక్వల్ టు పెట్టి పదాంత ద్వివచన, ద్వివచన ఏ లోప డాష్ డాష్ పెట్టి చరహ అని రాయండి లాస్ట్ లో. చరశ్చ కదా, చరహ. పదాంత ద్వివచన డాష్ డాష్ పెట్టేసి మొత్తం కలిపి రాయండి. చర అంతిమ పదం ఏదో ఉందో రాసే చరహ. ఇప్పుడు మళ్ళా ఏతేషాం కాబట్టి చరహ కాబట్టి ఏతేషాం విధయ, స్క్రీన్ మీద చూసి రాసుకోండి లేని వాళ్ళు. ఏతేషాం విధయ, ఏతేషాం విధయ, ఏతేషాం విధయ అంటే అంటే ఈ విధుల్లో ఏ విధి? పదాంత విధి కావచ్చు, ద్వివచనం కావచ్చు, వరే కావచ్చు, యలోపం కావచ్చు, స్వర కావచ్చు, సవర్ణ, ఇటువంటి విధుల్లో మాత్రం స్థానివత్ కాదు. పూర్వ విధంలో అయినప్పటికీ కూడా అదేంటి? పూర్వంలో ఏదైనా పని చేసుకోబోతున్నాం అనుకో అప్పుడు స్థానివత్ అవుతుందని చెప్పింది. లేదంటే పూర్వంలో అయినప్పటికీ కూడా ఒకటే పదాంత విధి అనుకోండి అక్కడ స్థానివత్ కాదు. స్వరం అనుకోండి కాదు, యలోపం అనుకోండి కాదు, అనుస్వారం చేస్తున్నాం అనుకోండి అప్పుడు కాదు, జస్ట్ చేసిన దీర్ఘం చేసిన ఇటువంటి విధుల్లో స్థానివత్ కాదు అని చెప్పి మళ్ళీ నిషేధించింది. అంటే స్థానివత్కు ఇవన్నీ ఖండించారు, అనల్ విధో ఖండించింది. అనల్ విధిని ఎవరు ఖండించారు? అచహ పరస్మిన్ పూర్వ విధో ఖండించింది. మరి దాన్నే నా పదాంత ద్వివచన అని చెప్పి ఈ విధుల్లో మాత్రం కాదని చెప్పి ఈ సూత్రం ఖండించింది. ఎవరిని? అచహ పరస్మిన్ పూర్వ విధో అనే సూత్రాన్ని. అర్థమైందా? అలా క్రమంగా 1 by 1 కాదు, విశిష్ట నియమంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇటువంటి విధులు ఉన్నప్పుడు మాత్రమే అది కాదు అని చెప్పి. ఓకే, అస్తు. ఏతేషాం విధయ, ఈ విధుల్లో విధయ, మతి మత్యో మతయ అట్లా కదా. విధి విధ్యౌ విధి విధౌ విధయ నై. విధి 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 విధయ విధయ ఇది హరి శబ్దం. హరి హరి హరయ
విధి విధి విధయ అలా ఉండే మతి శబ్దం కాదు, హరి శబ్దం లెక్క. నేను మతి శబ్దం లెక్క ప్రయత్నం చేస్తున్నాను కానీ కాదు. హరి హరి హరయ, విధి విధి విధయ. ఓకేనా? బహువచనం అండి. ఓకే. ఏతేషాం విధయ తేషు, ఇందుల్లో. తేషు మళ్ళా మొత్తం రాస్తామండి. తేషు పదాంత, అది మొత్తం సూత్రాన్ని కలిపి రాస్తాం. ఇప్పుడు పదాంత దుర్వచన డాష్ డాష్ పెట్టి విధిషు అలా వస్తుంది. తేషు విధిషు, ఈ విధుల్లో మాత్రమే. సప్తమి భక్త ఈ విధుల్లో, పదాంత విధి, యలోప విధి, స్వర విధి, ఇవన్నీ ఏవైతే విధులు, ఈ విధుల్లో మాత్రమే స్థానివత్తు కాదు అని చెప్పి నిషేధ. ఎక్కడ పదాంత దుర్వచన విధుల్లో ఇటువంటి విధుల్లో స్థానివత్తు నా భవతి అని అంటున్నాం. ఓకే అండి. సో ఏతేషాం విధయ తేషు పదాంత దుర్వచన డాష్ డాష్ పెట్టి విధిషు. ఇదే సమాసము ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాస. ముందు ద్వంద్వ సమాసం చేసేవా. ద్వంద్వ సమాసం అంటే ఏమిటి అంటే ద్వంద్వ సమాసంలో ఉభయ పదాలు ప్రధానంగా ఉంటాయండి. అందుకే ఇవన్నీ ఏవైతే పదాలు ఇచ్చాడో పదాంతము, దుర్వచనము, వరే, యలోప, స్వర అని చెప్పి ఇవన్నీ ఏంటి అన్ని ప్రధానమైనవి. అందుకే ద్వంద్వ సమాసం. ఆ ద్వంద్వ సమాసంలోనే మళ్ళా షష్ఠీ తత్పురుష సమాసం కూడా ఉంది. అందుకే ద్వంద్వ గర్భ అని చెప్పాం. ద్వంద్వ సమాసంలో అదే ద్వంద్వ సమాసం అంతర్గతంలోనే షష్ఠీ తత్పురుష సమాసం చేశాం కాబట్టి ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష అని చెప్పుకున్నాం. ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాస. ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాస. ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాస అలా వస్తుంది. ఓకే, ఇది మనకు సమాసం. ఇప్పుడు అనువృత్తి చూసుకోండి ఏమొస్తుంది మనకు. అర్థమైంది కదా? ఇప్పుడు అనువృత్తి ఏమొస్తుంది మనకి పైనుంచి? అచహ పరస్మిన్. ఇక్కడ పూర్వ విధి ఏం లేదు. అచహ పరస్మిన్, అచహకి పరస్మిన్ ఈ పదానికి స్థానివత్ ఆదేశ, ఈ పదాలకు అనువృత్తి వస్తుంది. ఓకేనా? అచహ పరస్మిన్ స్థానివత్ ఆదేశ ఇవన్నీ వచ్చాయి. అచహ పరస్మిన్ స్థానివత్ ఇవి వచ్చేసాయి. అంటే రెండు సూత్రాలు వచ్చేసాయి మొత్తం. ఓకే, ఇది అనువృత్తి రాసుకోండి. ఇప్పుడు అర్థ రాసుకోండి. అర్థ రాసుకోండి. అర్థ పదాంత కామ చూడండి, స్క్రీన్ చూసుకోండి. పదాంత కామ పెట్టుకుని చిన్న డాష్ పెట్టుకోండి. ద్వివచన మళ్ళీ అవే పైన చెప్పినవే ద్వివచన వరే. పదాంత ద్వివచన వరే యలోప స్వర సవర్ణ అనుస్వార దీర్ఘ. చూడు, మనకి ఎప్పుడైనా అర్థం దీన్ని సూత్రాలు నేర్చుకోవాలంటే ఈ సూత్రార్థంలోకి వచ్చి సమాసం చూసిన పదాలు ఎక్కడెక్కడ విడిగొట్టా తెలిసిపోతుంది మనకు. ఇక సూత్రార్థంలో స్పష్టంగా విడిగా చెప్పారన్నమాట. ఏ పదాలు ఉన్నాయో మనకు ఎక్కడెక్కడ తెగొట్టుకొని నేర్చుకోవాలని తెలిసిపోతుంది. పదాంత ద్వివచన వరే యలోప స్వర సవర్ణ అనుస్వార దీర్ఘ జష్ చర్ ఇతి ఏతేషాం. ఇన్ని విధులు ఉన్నాయి ఈ విధుల్లో. ఇతి ఏతేషాం విధిషు, ఈ విధుల్లో. ఇతి ఏతేషాం అని ఈ విధుల్లో. ఏతేషాం విధిషు, ఏతేషాం విధిషు, ఏతేషాం విధిషు, ఏతేషాం విధిషు పరనిమిత్తకో అజాదేశః. పరనిమిత్తకో అజాదేశః పరనిమిత్తకో అజాదేశః పరనిమిత్తకో అజాదేశః స్థానివత్ నా భవతి. అంటే ముందుగా సూత్రాన్ని కేంద్రీకరించి చెప్పిండు. అక్కడేమైనా పరనిమిత్తకో అజాదేశ పూర్వ విధో కర్తవ్య స్థానివత్ భవతి అని చెప్పుకున్నాం. పూర్వ విధో పూర్వకి విధి చేస్తాము స్థానివత్ భవతి అంటుంది. ఇదేమంటుంది?
పదనిమిత్తకో అజాదేశ స్థానివత్ నా భవతి. పదవర్ణాన్ని నిమిత్తం తీసుకుని ఏదైనా ఆదేశం చేసేవో లోపాదేశమో అది స్థానివత్ కాదు, దాన్ని నిషేధించేసిందన్నమాట. అందుకే పదనిమిత్తకో అజాదేశ అది లోపాదేశం కావచ్చు, దీర్ఘాదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. పదనిమిత్తకో పదవర్ణాన్ని నిమిత్తం చేసుకొని ఏదైతే అజాదేశం చేసామో అదే అండి. పదనిమిత్తకో అజాదేశ స్థానివత్ నా భవతి. అర్థమైందండి. పదవర్ణ నిమిత్త ప్రత్యయం కానీ ఏదైనా వర్ణ నిమిత్తం చేసుకుని ఏదో లోపం చేశాము, మనం నిన్న చేసాం ఆపోన్యతరస్యాం, కప్ ప్రత్యయం పక్కన ఉంటే అది పదనిమిత్తం. కప్ ప్రత్యయం పక్కన ఉంటే ఆవంత అంగానికి హ్రస్వం చేశాం, అది పదనిమిత్తకు అజాదేశం. అట్లా పదనిమిత్తకు అజాదేశ స్థానివత్ నా భవతి. అటువంటిది స్థానివత్ కాదు. ఎక్కడ కాదు? పదాంతంలో విధి చేసుకోబోతున్నావు, ద్వివచనం చేసుకోబోతున్నావు, వరే ప్రత్యయం చేసుకోబోతున్నావు, యలోపం చేసుకోబోతున్నావు, లేదా స్వరం చేసుకోబోతున్నావు, సవర్ణం చేసుకోబోతున్నావు, లేదా అనుస్వారం చేసుకుంటున్నావు, దీర్ఘం కానీ జస్ కానీ చెరు కానీ ఇటువంటి విధుల్లో ఇది స్థానివత్ చేయను అంటుంది. మిగిలిన అన్ని చోట్ల స్థానివత్ అవుతుంది. మళ్ళా అదే నియమం ప్రకారంగా ఈ విధులు ఉంటే కన్నా అక్కడ స్థానివత్ కాదు. యలోపం చేసుకున్నా, స్వరం చేసుకున్నా, సవర్ణం చేసుకున్నా, దీర్ఘం చేసుకున్నా, జస్ చేసినా ఇక్కడ స్థానివత్ కాదు అని నిషేధించింది. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి పదాంతానికి ఉదాహరణ ఏంటి, ద్వివచనానికి ఉదాహరణ ఏంటి, వరేకి సంబంధించిన ఉదాహరణ ఏంటి, యలోపుకి ఏది ఉదాహరణ, స్వరకి సవర్ణానికి, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ మనం ఎందుకు కాదు స్థానివత్తు, ఏ రకం కాదు అనేది ఇప్పుడు మనం ఆ రూపసిద్ధి తయారు చేసుకుంటా మనం వెళ్తామండి. అంటే ఏ సందర్భంలో ఈ సూత్రం వచ్చేది పని చేస్తుంది. ఓకేనా? అది ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇప్పుడు చూస్తాం. ముందుగా పదాంత విధు, మొట్టమొదటి పదం అదే కదా, పదాంత విధిలో స్థానివత్ నా భవతి. దీని అర్థం చెప్పినాం అనుకోండి. పదాంత విధౌ పదాంత విధౌ పదనిమిత్తకో అజాదేశ స్థానివత్ నా భవతి. మళ్ళీ నెక్స్ట్ వస్తుంది ద్వివచన విధౌ పదనిమిత్తకో అజాదేశ స్థానివత్ నా భవతి. అదేవిధంగా వరే విధౌ పదనిమిత్తకో అజాదేశ స్థానివత్ నా భవతి. పదనిమిత్తకో అజాదేశ స్థానివత్ నా భవతి అన్నిటికీ యాడ్ అవుతుందండి ప్రతి పదానికి. అదేవిధంగా యలోప విధిలో, విధం అంటే విధిలో, పదనిమిత్తకు అజాదేశ స్థానివత్ నా భవతి. అదేవిధంగా స్వర విధిలో, ఉదాత్త అనుదాత్త స్వర విధిలో పదనిమిత్తకు అజాదేశ అది స్థానివత్ కాదు. అదేవిధంగా అనుస్వార విధౌ స్థానివత్ నా భవతి, దీర్ఘ విధౌ స్థానివత్ నా భవతి, జస్ విధౌ స్థానివత్ నా భవతి. అదేవిధంగా చర్ విధౌ అపి పదనిమిత్తకు అజాదేశ స్థానివత్ నా భవతి. అలాగా ప్రతి పదంతో మనం ఇది యాడ్ చేసుకొని అర్థం చేసుకొని మనం చెప్పుకోవాలి. అస్తు ముందుగా పదాంత విధౌ ఏంటి ఉదాహరణ ఇచ్చాడు, ఎందుకు స్థానివత్ కాదో అది చూద్దాం. పదాంత విధౌ ఎండింగ్ పెట్టి దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. కౌస్తః యౌస్తః ఒకటి నేర్చుకుంటే రెండు రోజులు వచ్చేస్తుంది. కౌస్తః యౌస్తః ఇది ఇక్కడ రెండు ఉదాహరణ ఇచ్చాడు. నెక్స్ట్ తాని సంతి యాని సంతి, ఇక్కడ రెండు ఉదాహరణ ఇచ్చాడు. తాని సంతి యాని సంతి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ముందు ఈ పదాంత విధికి సంబంధించిన ఉదాహరణలు ఎలా రూపసిద్ధి ఎలా జరిగింది, ఆ రూపసిద్ధిలో ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అనేది మనం ఇక్కడ ముందు చూద్దాం. పదాంత విధికి రూపసిద్ధి చేద్దాం, తర్వాత ద్వివచన విధికి ఉదాహరణలు మళ్ళీ రాసుకుందామండి. అది చెప్పుకుంటూ అక్కడ రాసుకుందాం. ఇప్పుడు పదాంత విధిలో ఏమి ఇచ్చాడు? మొట్టమొదటి ఉదాహరణ కౌస్తః. ఏంటండి? పరిశిష్టం ఓపెన్ చేయండి. కౌస్తః రాసుకున్నాం. కౌస్తః ఎలా తయారైంది అది మనం చూద్దాం. ఇప్పుడు కౌస్తః పదాంత విధిలో ఎవరు, కౌన్ దో హై అంటే వాళ్ళిద్దరు ఎవరిని అర్థం అండి. కౌ అంటే కహ, కౌ కే, కహ అంటే ఎవరు, కౌ అంటే వాళ్ళిద్దరు, కే అంటే వాళ్ళందరూ, కౌ అంటే వాళ్ళిద్దరు, ఎవరు వాళ్ళిద్దరిని అర్థం. కౌస్తః ఎవరున్నారు, ఎవరు స్తః ఉన్నారు, దో హై ఎవరు ఇద్దరున్నారు, ఎవరున్నారు అంటే కౌస్తః ఎవరు ఇద్దరు ఉన్నారు అనే అర్థంలో. అస్తు ఇప్పుడు కౌస్తః ఎలా తయారైంది ఇది పదాంత విధిలో మనం చూద్దాం. ఇప్పుడు మనకు తయారు చేసి స్తః శబ్దం, కౌ శబ్దం కాదు స్తః అనే శబ్దం తయారు చేయాలి. ఏ శబ్దం అని కౌ శబ్దం యాడ్ చేసుకున్న తర్వాత ఆ కౌ స్తఃలో కౌ శబ్దం తయారైనటువంటి శబ్దం తీసుకున్నాం. కౌలో కౌ శబ్దం కిం శబ్దంతో కౌ శబ్దం తయారు ద్వివచనంలో.
కిం శబ్దం కిమహ కహ మళ్ళా సు ఔజస్ ప్రకారంగా ఔ తెచ్చుకుంటే కవ్ అయిపోతుంది. అది మనకు రూపం తయారైనటువంటి శబ్దం డైరెక్ట్ గా తీసుకున్నాం. ఇక్కడ కేవలం స్థహ శబ్దం ఎలా తయారైంది, కర్తని బట్టి క్రియాపద స్థహ వచ్చింది. అస్థి స్థహ సంతి, స్థహ శబ్దం ఎలా తయారైంది అది ఇప్పుడు చూద్దాం. స్థహ శబ్దం ఎలా తయారవుతుందంటే ముందుగా ధాతు ఏం చెప్పాడు, అస్ ధాతు తీసుకోవాలి. తీసుకోండి అస్ ధాతు, అస్ ధాతు తీసుకోండి. అస్ ధాతు ఓకే అండి. చూసుకోండి ఇక్కడ కౌస్తహ, కౌస్తహ రాసుకోండి. అస్ ధాతు అండి. ఏ ధాతు, అస్ ధాతు. అస్ ధాతు రాసుకోండి. అస్ ధాతు తెలుసు కదా మనకు ప్రక్రియ. భూవాదయో ధాతవ ఏంటండి, భూవాదయో ధాతవ రాసుకోండి. అస్ ధాతు దానికి ఎదురుగా భూవాదయో ధాతవ అనే సూచన అస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అస్ ఇత్యస్య, అస్ దానికి ధాతు సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఓకేనా. పైన ఎడిగి పెట్టుకున్నాం కౌస్తహ, అదే అండి మనకు. అందులో కౌ శబ్దం రెడీమేడ్ గా తయారు చేసుకునేటువంటి శబ్దం తీసుకుంటాం, ఆ తర్వాత లాస్ట్ లో కలుపుకుంటాం. ఇక్కడ స్థహ శబ్దం ఎలా తయారు మనం చూస్తున్నాం అంట పదాంత విధిలో ఉదాహరణ. తో అస్ ధాతుకి భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ పేరు పెట్టాం. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన వెంటనే ఏమవుతుంది, ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో రాయండి, ధాతో అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఏముందండి, వర్తమానే లట్ రాయండి. ధాతో ఇదం అధికార సూత్రం. ఇక్కడ ఇవ్వలేదు, డైరెక్ట్ గా చెప్పేసారు తెలుసు కాబట్టి నేను కావచ్చు స్పష్టత కోసం నేను రాయిస్తున్నాను. తర్వాత మనకు ఈ రూపసిద్ధి అని చెప్పుకుంటూ వెళ్తాను డైరెక్ట్ గా. ఫస్ట్ తో ధాతుకు అధికారం ఉంది, వర్తమానే లట్, లట్ల కాలం అండి. అస్థిస్థ సంతి లట్ల కాలం ఉంది కదా, వర్తమాన లట్ ఏమంటుంది దీని అర్థం రాయండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ వర్తమానే కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయ భవతి. అనేన సూత్రేణ వర్తమానే కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయ భవతి. ధాతో కిం భవతి, నీట్ గా రాసుకోండి. ఇది ప్రతి ఒక్కరు నీట్ గా రాసుకోండి. నోట్స్ ఎంత నీట్ గా ఉంటే అంత ఆనందం వస్తుంది, అర్థం అవుతుంది. ముఖ్యంగా త్వరగా అర్థం అవుతుంది. ఏదైనా కొత్త వాళ్ళు రాయని వాళ్ళు ఉంటే ఇప్పుడు నుంచి నీట్ గా రాసుకోండి చాలు. ఇప్పటి నుంచి రాసిన వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పేది నేను ఈ సూత్రంలో ఉండే సూత్రం ప్రతిదీ నేను పూర్వవతం చెప్పకుండా మొత్తం చెప్తాను. ఇది ఒక్క సూత్రం బాధ, ఇది ఒక్కటే మెయిన్ ముఖ్యంగా. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు రూపసిద్ధి ఒక అనాయాసంగా వచ్చేస్తుంది. రూపసిద్ధి అనేది మీకు సహజం అయిపోతుంది అన్నమాట. కాబట్టి నీట్గా రాసుకుని తో వర్తమానే లట్ అనే సూత్రం వర్తమానే కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయ భవతి. ధాతో లట్ ప్రత్యయ భవతి. తో లట్ ప్రత్యయ ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరశ్చ. సూత్రం రాయండి, ప్రత్యయ పరశ్చ. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయం పక్కనే పరశ్చ పక్కనే వస్తుంది. ఎవరికి పక్క, అస్ ధాతుకి పక్కలో రాయండి. అస్ తస్, అస్ ధాతు పక్కన సారీ అస్ లట్ అండి. లట్టగా తెచ్చుకున్నప్పుడు మనం అస్ లట్, అస్ ధాతుకి పక్కన లట్ వచ్చిందంట. మళ్ళీ దాన్ని లట్ ఇత్యేసి అనుబంధ లోప తెలుసుగా. అనుబంధ లోపం లట్ ఇత్యేసి అనుబంధ లోపం ఎలా అవుతుంది, లట్లో టకారానికి హలంత్యం, లకారంలో ఉండే ఆకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ సూత్రం ప్రకారంగా ఆకారం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం లకారం మాత్రమే మిగులుతుంది.
ఓకేనా, అందుకే రాయండి. లట్ ఇత్యేస అనుబంధ లోప అని చెప్పి డైరెక్ట్ కింద రాసింది. అస్ ఇల్, అస్ అల్. ఇప్పుడు రాయండి ఇక్కడ మళ్ళా లహ కర్మనిచ భావే చాకర్మకేభ్య. ఈ లకార స్థానం ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి, ఏ అర్థంలో ప్రత్యయం వస్తుందని చెప్తున్నాను. లహ కర్మనిచ భావే చాకర్మకేభ్య. సూత్రం రాయండి. లహ కర్మనిచ భావే చాకర్మకేభ్య. లహ కర్మనిచ భావే చాకర్మకేభ్య. ఇదేమంటుంది రాసుకుని. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ లకారః కర్తరి అర్థే భవతి. లకారే ప్రత్యయః కర్తరి అర్థే భవతి. లకార స్థానే ప్రత్యయః కర్తరి అర్థే భవతి. లకార స్థానే ప్రత్యయః కర్తరి అర్థే భవతి. కర్త అర్థంలో వస్తుందంట. ఇల్లు లకార స్థానే ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ అర్థంలో వస్తుంది ప్రత్యయం అంటే కర్తరి అర్థే భవతి. లకార స్థానే ప్రత్యయః కర్తరి అర్థే భవతి. లకార స్థానే ప్రత్యయః కర్తరి అర్థే భవతి. కర్త అర్థంలో వస్తుంది. ఓకే, సో ఏమొస్తుంది, ఏం తెచ్చుకోవాలి అంటే లస్య అధికారంలోకి వెళ్ళాలి. రాయని లస్య ఇదం అధికార సూత్రం. లస్య, లస్య ఇదం అధికార సూత్రం. లస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే ఏముంది కింద రాయని. తిప్ తస్ జీ, తిప్ తస్ జీ ఉంది సార్. తిప్ తస్ జీ, ఇవి డాష్ డాష్ పెట్టేసండి. టిప్ ప్లస్ జీ డాష్ డాష్. ఇట్ వహి మహింగ్, ఇట్ వహి మహింగ్ అంతిమం చెప్పానండి. కొటేషన్ పెట్టుకొని ఇది అనేన సూత్రేణ, ఇది అనేన సూత్రేణ, ఇది అనేన సూత్రేణ పూర్వవత్, పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా, అన్ని పనులు చేసుకొని. పూర్వవత్ అంటే పూర్వంలో చెప్పిన విధంగా సర్వాణి కార్యాన్ని కృత్వా, సర్వాణి కార్యాన్ని కృత్వా ప్రథమ పురుష ఏకవచనే, సారీ ప్రథమ పురుష ద్వివచనే, ప్రథమ పురుష ద్వివచనే, ప్రథమ పురుష ద్వివచనే ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయః భవతి. ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయః లకార స్థానే భవతి. ప్రథమ పురుష ద్వివచనే, ప్రథమ పురుష ద్వివచనే కదా, ఏకవచనంలో తిప్పు, ద్వివచనంలో తస్సు, బహువచనంలో జీ వస్తుందండి. కాబట్టి ప్రథమ పురుష ద్వివచనే, ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయః లకార స్థానే భవతి. కుత్ర భవతి, లకార స్థానే భవతి. ఓకేనా, లకార స్థానంలో వస్తుంది చెప్పింది కదా. సో చేయండి, మళ్ళీ అపని చేయండి. అస్ ఇల్లు స్థానంలో తస్ వచ్చిందన్నమాట. లకార స్థానం అదే కదా, ఇల్లు లకార స్థానంలో తస్ వచ్చిందన్నమాట. అందుకే అస్ తస్, అస్ తస్, అస్ తస్. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి. తింగ్షిత్ సార్వధాతుకం, తింగ్షిత్ సార్వధాతుకం. ఇదేమంటుంది, తింగులకు అంటే ఈ 18 ప్రత్యయాలకు ఇంకా షిత్ ప్రత్యయానికి. ఇది తింగా షిత్ అండి. ఇది తింగ్షిత్ సార్వధాతుకం. ఇది తింగా షిత్తా? తింగ్ అండి. తింగా షిత్ ఉంది ఇక్కడ. ఇక్కడ లేదు కదా, టస్ కదా, టస్ టిక్ టస్ చీసి అందులో ఉంది కదా ఆ లిస్ట్ లో. షిత్ అంటే శంఖంలో ఉండే షకాల ప్రత్యయానికి ఇది చేసి ఉండాలి. ఓకే అండి, లేదు. ఓకే, తింగ్షిత్ సార్వధాతుకం అనేన సూత్రేణ తస్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ తస్ ప్రత్యయస్య కిం భవతి, సార్వధాతుక సంజ్ఞా భవతి. तस् प्रत्ययस्य किं भवति, सार्वधातुक संज्ञा भवति. तस् प्रत्ययस्य किं भवति, सार्वधातुक संज्ञा भवति. సరే, ఆ తస్ ప్రత్యయానికి సార్వధాతుకం పేరు పెట్టి ఎలా వచ్చింది రాసుకోండి. కర్తరి షప్, కర్తరి షప్, కర్తరి షప్ కింద రాయండి. అనేన సూత్రేణ కర్తరి వాచి సార్వధాతుకే తస్ ప్రత్యయం సార్వధాతుకమే కదా.
అందులో ఏ లకార స్థానంలో వచ్చే ప్రతి ఏ అర్థంలో కర్తార్థమే వస్తుంది అన్నమాట. లకార స్థానంలో ఏ ఏ ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది చెప్పినాం. లహ కర్మచ భావే చాకర్మ కేభ్య సూత్రం చెప్పుకున్నామండి. లకార స్థానే ప్రత్యయ కర్తరి అర్థే భవతి, అంటే కర్తార్థంలో వచ్చింది తస్ప్రత్యయం. అటువంటి కర్తరి వాచిని సార్ధాతుకి పరత అంటుంది ఈ సూత్రం. ఓకే, రాసుకోండి. కర్తరి అనేన సూత్రేణ కర్తృవాచిని సార్వధాతుకే పరత, సార్వధాతుకం పేరు పెట్టిన అది పక్కన ఉంటే కర్తృవాచిని సార్వధాతుకే పరత ధాతో షప్ ప్రత్యయ భవతి. ధాతో షప్ ప్రత్యయ భవతి. ధాతో కిం భవతి? షప్ ప్రత్యయ భవతి. ధాతు ఎక్కడ? అస్ ధాతు. ధాతుకి షప్ ప్రత్యయం అవుతుందంటే వెంటనే ప్రత్యయ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుంది. ఓకే అండి. సో ప్రత్యయ పరశ్చ పక్కనే తీసుకుని అంటే మధ్యలో అయిపోతుంది. అంటే అస్ధాతుకు పక్కనే వచ్చిందంటే తస్ ప్రత్యయానికి అస్కి మధ్యలో వచ్చేస్తున్నాడు. అందుకే కింద రాయండి. అస్ షప్ తస్. 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 ఇప్పుడు వెంటనే ఇది అదాది గణంలో ఉండే ధాతువు అంటది కాబట్టి అదాది గణంలో ఉండే ధాతువు కాబట్టి వెంటనే అది ప్రభృతిభ్య శప అనే సూత్రం వచ్చిందండి. ఒకవేళ అదాది గణంలో ఉండే ధాతువులతోటి షప్ ప్రత్యయం వస్తే అది షప్పు ఉండదు, దానికి లుక్కు చేస్తా అని చెప్పి ఒక సూత్రం వచ్చింది. రాసుకోండి. అస్ షప్పు తస్, దీనికి ఎదురుగా రాసుకోండి. షప్పు తీసుకొచ్చాం కదా, అస్ షప్పు తస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. అది ప్రభృతిభ్య శప. అది ప్రభృతిభ్య శప. అది ప్రభృతిభ్య. నీటి రాసుకోండి. నోట్స్ నీటి రాసుకుని చాలండి. మీకు అర్థం అవుతుందో రాదు తర్వాత విషయం పక్కన పెట్టేసేయండి. అది ఖచ్చితంగా అర్థం అవుతుంది. కానీ నోట్స్ మటుకు నీటి రాసుకోండి. అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు అడగండి. ఓకేనా? ఎలా రాసుకోవాలి ఈ విధంగా నాకు తెలిసి అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఆ నోట్స్ బాగున్నాయి. నోట్స్ ఎంత నీట్గా ఉంటే సహజంగా సగం దాన్ని అర్థం చేసుకుని అక్కడే మనకు వచ్చేస్తుందండి. ఏం చెప్పాం? అది ప్రభృతిభ్య సూత్రం చూసి రాసుకుని ఇక్కడ పక్కనే ఉందండి, ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ప్రభృతిభ్య శప. అది ప్రభృతిభ్య శప రాసుకుని ఏముంటుంది? అనేన సూత్రేణ అనేన సూత్రేణ అదాది గణ పఠితేభ్య అదాది గణ పఠితేభ్య అదాది గణ పఠితేభ్య ధాతుభ్య అదాది గణ పఠితేభ్య ధాతుభ్య అదాది గణ పఠితేభ్య ధాతుభ్య పర అదాది గణ పఠితేభ్య ధాతుభ్య పరః షప్ ప్రత్యయస్య అదాది గణ పఠితేభ్య ధాతుభ్య పరః షప్ ప్రత్యయస్య షప్ ప్రత్యయస్య షప్ ప్రత్యయస్య లుక్ భవతి. షప్ ప్రత్యయస్య కిం భవతి? లుక్ భవతి. అదాది గణ పఠితేభ్య ధాతుభ్య పరః షప్ ప్రత్యయస్య కిం భవతి? లుక్ భవతి. అదాది గణ పఠితేభ్య ధాతుభ్య పరః షప్ ప్రత్యయస్య కిం భవతి? లుక్ భవతి. లుక్ అంటే ఏమిటి? లుక్ ఇది కిం? ఇది షప్. అదాది గణంలో పడిన ధాతులు పక్కన షప్ వచ్చింది అనుకోండి, ఇది అస్ధాతు అదాది గణంలో ఉందండి. ఆ అదాది గణంలో పక్కనే వచ్చి షప్ ప్రత్యయం వచ్చిందంట. అట్లా అదాది గణంలో ఉండే ధాతు పక్కన షప్ ప్రత్యయం వచ్చిన వెంటనే దానికి లుక్ చేసి అని చెప్పి సూత్రం వచ్చేసి. లుక్ అంటే ఏం చేయాలి? లుక్ ఇది కిం? అప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ రాయండి. లుక్ ఇది కిం అంటే ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అంటే అనేన
ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయం ఏదైతే ఉంది లుక్ అని చెప్పి అదర్శనం చేయడం అంటే దర్శనం అంటే కనిపించడం, అదర్శనం అంటే కనిపించకుండా పోవడం. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య కిం భవతి? ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. సో లుక్ చేయండి. లుక్ చేస్తే ఏమవుతుందండి? కనిపించుకొని చేయాలి. కనిపించుకొని చేసుకుంటే ఏమవుతుంది? అస్సు తస్సు, మళ్ళీ అదే మిగిలిపోయాయి. అస్సు తస్సు కింద రాయండి. చెప్పు లుక్ చేస్తే ఏ పని చేసామో ఆ పని చేయకపోయిన తర్వాత వెంటనే ఆ స్థితి ఏం కలిగిందో ఆ లుక్ చేసిన తర్వాత చూపించాలి స్థితి వెంటనే అండి. అదే మనకు అప్పుడు స్పష్టత వస్తుందన్నమాట. ఏ పని చేసి ఏ సూత్రం ఏ పని చేసిందో ఆ పని చేసిన తర్వాత కింద ఏ స్థితి మిగిలిందో అది మనం ఖచ్చితంగా చూపించాలి. లుక్ చేసామని చెప్పాం అంటే చెప్పు కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోతే ఏ స్థితి మొలుతుంది? అది రాలి. అస్సు తస్సు మిగిలిందంట. అస్సు తస్సు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. మళ్ళీ దీనికి ఎదురుగా రాయండి. సో తస్కి సాధారణ చెప్పి పెట్టుకున్నాం, పైన పెట్టుకున్నాం. మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ సార్వధాతుకం అపిత్ రాయండి. అస్సు తస్కి ఎదురుగా సార్వధాతుకం అపిత్. సార్వధాతుకం అపిత్. సార్వధాతుకం అపిత్ రాసుకుని అనేన సూత్రేణ ఇదేమంటుంది? అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి. అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి. ఏం చేసిందండి? అపిత్ సార్వధాతుకం గిత్తువత్. గకారం అండి, అంటే గకారం గిత్తు చేసిన విధంగా చేసిందంట. అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి రాసదా? అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం. సూత్రం తిప్పి చెప్తున్నా. అపిత్ సార్వధాతుకం అపిత్ ఉంది, నేను తిప్పి చెప్పాను. అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి కలిపాను అంతే. గిత్తువత్ భవతి అని యాడ్ చేశాం. గిత్తువత్ భవతి. అపిత్ సార్వధాతుకం కిం భవతి? గిత్తువత్. ఇక్కడ అపిత్ సార్వధాతుకం ఏంటి? ఇక్కడ ముందు సార్వధాతుకం ఏంటి? ఎందుకంటే సార్వధాతుకం ఏంటి? అస్స తస్స. ప్రత్యయం కదా. అస్సు ధాతు, తస్ని ప్రత్యయం. ప్రత్యయానికి తింగ్. ఎందుకంటే తింగు యొక్క తింగు స్థితి సార్వధాతుకం ఉంటుంది. తింగులకు అంటే తింగులు అంటే 18 ప్రత్యయాలకు సార్వధాతుక సంఖ్య. ఆ 18 ప్రత్యయ తస్సు కూడా ఉంది కదా, దీనికి సార్వధాతుక సంఖ్య అంట. ఆ సార్వధాతుకానికి ఏం చేసింది? గిత్తువ చేసింది. కానీ ఎటువంటి సార్వధాతుకం కానీ ఎటువంటి సార్వధాతుకం ఉండాలంటే అపిత్ సార్వధాతుకం. ఆ సార్వధాతుకంలో పకారానికి ఎత్తి చేసి ఉండకూడదంట. ఇక్కడ తస్సులో సార్వధాతుక మనం పకారానికి ఎత్తి చేసాం. మనం షప్పుకి అంటే లుక్ చేసేస్తాం. అది చెప్పు తస్సులో అది ఉంది కరెక్టే. ఇక్కడ తస్సు విషయంలో అది సాధారణమే. దాన్ని తీసుకు అది లేదు, పూర్తి వెళ్ళిపోయింది. దానికి సమస్య లేదు ఇప్పుడు మనకు. కానీ ఒక సార్వధాతుకం ఉంది మనకి. తస్సే సార్వధాతుకమే, చెప్పు కూడా సార్వధాతుకమే. కానీ అది ముందు చెప్పు దాకా తీసేసాం. అది సమస్య తొలగిపోయింది, మనకి ఇబ్బంది లేదు. ఉండే తస్ సార్వధాతుకం ఉంది. కానీ దాంట్లో పకారం గిత్తి చేయలేదు. ఏ విధంగా చెప్పులో మనకు బాగా అనిపిస్తుంది అట్లా దీంట్లో పకారం లేదు. తస్లో సకారానికి లోపం చేయలేదు మనం. ఓకేనా? అందుకది అపిత్ సార్వధాతుకం. పకారం లేటువంటి అంటే పకారం ఇత్తు చేయనటువంటి అటువంటి అపిత్ సార్వధాతుకానికి ఇది గిత్తువత్ చేసింది అన్నమాట. అర్థమైందా? అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి. ఇది అపిత్ కదా, పకారానికి ఇత్తు చేయలేదు అన్నమాట. అందుకే అపిత్ అది సార్వధాతుకం కూడా. అటువంటి అపిత్ అయినటువంటి సార్వధాతుకానికి గిత్తువత్ చేసింది అంటే గకారానికి ఇత్తు చేసిన విధంగా చేసింది అన్నమాట. అంటే గకారం ఇత్తు చేసాం అన్నిటిగా భావించుకోవాలి. ఇప్పుడు గిత్తువత్, రామవత్, భవత్, గురువత్ అంటాం కదా, అంటే గురుకి సమానంగానే. అలాగే గిత్తుకి సమానంగా అంటే గిత్తుకు ఉన్నప్పుడు ఏవైతే పనులు జరుగుతాయో ఇక్కడ కూడా అదే పనులు చేసుకోవచ్చు. గకారానికి నిమిత్తం చేసుకుని ఏవైతే పనులు జరుగుతాయో గిత్తువత్ భవతి అన్నప్పుడు గిత్తు చేస్తే ఏ విధంగా అయితే పనులు జరిగిపోతాయి ఇక్కడ కూడా అవే పనులు జరిగిపోతాయి అని తాత్పర్యం. దానికోసం గిత్తువత్ చేస్తాం అన్నమాట. కాబట్టి అపిత్ సార్వధాతుకం కిం భవతి? గిత్తువత్ భవతి అని చెప్పాం. అంటే తస్ గిత్తువత్ అయిపోయింది అన్నమాట. సరే, తస్కు గిత్తువత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది? ఎందుకు చేసుకున్నాం తస్ని గిత్తువత్ అంటే రాసుకుని స్నసోరల్లోప. ఈ సూత్రం రావాలంటే గిత్తువత్ చేయాలంట. అది గిత్తు ఉంటే వస్తుంది, లేదు రాదండి. అందుకే దీనికోసం ఇది చేయాల్సి వచ్చింది అన్నమాట. స్నసోరల్లోప చూడు, దానికి అది వెంట రాలేదు.
దాని లక్షణాలను కల్పించింటే వచ్చిందన్నమాట. దాని లక్షణాలను కల్పించామట. గిత్తు వత్తినే వస్తుంది చెప్పింది. దానికి గిత్తు వత్తి చేశాం కాబట్టి ఇది వచ్చిందన్నమాట. కాబట్టి రాసుకో స్నసోరల్లోప స్నసోరల్లోప స్నసోరల్లోప. క్షమ్యతాం. స్నసోరల్లోప ఏమంటుంది ఇది? స్నసోరల్లోప 6 4 111 అండి. 6 4 273 పేజ్ 270 మూడో భాగం అండి. మూడో భాగం 76 276 276 పేజీ. చూడు రాసుకోండి. అనేన సూత్రేణ స్నసోరల్లోప ఏమంటుందంటే రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ మహోదయ 263 కరెక్ట్ మహోదయ. 63 273 73 కరెక్ట్. అనేన సూత్రేణ స్న ఇత్యేతస్య ఒక్క నిమిషం అండి. అనేన సూత్రేణ స్న ప్రత్యయస్య స్నా ప్రత్యయస్య స్నా ప్రత్యయస్య అస్ధాతోః అకారస్య స్నా ప్రత్యయస్య అస్ధాతోః అకారస్య అస్ధాతోః ఇక్కడ నేను విడిచి చెప్తున్నాను. అక్కడ సూత్రంలో ఏముందంటే స్నస్య అస్తేశ్చ కలిపి చెప్పామాట. సంధి చేసి స్నశ్చ అస్తేశ్చ అని చెప్పి నేను కొంచెం ఇంకా స్పష్టత కోసం విడిచి చెప్పాను. స్నా ప్రత్యయస్య అస్ధాతోః అకారస్య స్నా ప్రత్యయస్య అస్ధాతోః అకారస్య లోపో భవతి. స్నా ప్రత్యయానికి లేదా అస్ధాతులో ఉండే అకారానికి అంట. స్నా ప్రత్యయస్య అస్ధాతోః అకారస్య కిం భవతి? లోపో భవతి. స్నా ప్రత్యయస్య అస్ధాతోః అకారస్య కిం భవతి? లోపో భవతి. ఎప్పుడు? సార్వధాతుకే కింగితి పరతః. సార్వధాతుకే కింగితి పరతః. సార్వధాతుకే కింగితి పరతః. సార్వధాతుకే కింగితి పరతః. ఏం చెప్పిన? కిత్ ఇంగిత్తి పరత. అది సార్వధాతుకమై ఉండాలట, అది కిత్తింగిత్ అయి ఉండాలట. కిత్ కానీ గిత్ అయి ఉండాలట. స్నాలో స్నా ప్రత్యయం నుండి నకారం నుండి అకారానికి లేదా అస్ధాతులో ఉండే అకారానికి లోపం అవుతుంది. కానీ ఎప్పుడవుతుంది? పక్కన సార్వధాతుకం ఉండాలి. ఆ సార్వధాతుకం ఎటువంటి సార్వధాతుకము? కకారం కిత్ చేసే ఉండాలి, లేదా గకారం కిత్ చేసి ఉండాలి. అంటే కిత్ అన్న ఉండాలి, గిత్ అన్న అయి ఉండాలి. అప్పుడు
అకారానికి లోపం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి మనకు స్నా లేదు కానీ అస్ ఉంది కదా, అస్లో ఉండే అకారానికి లోపం చేయాలి. కానీ లోపం చేయాలంటే పక్కనే ఉండాలి కిత్ గాని గిత్తుగా ఉండాలి, సార్వధాతుకం ఉండాలి. కానీ ఎటువంటి సార్వధాతుకం? కిత్ లేదా గిత్ అనేటువంటి సార్వధాతుకము. ఇక్కడ కిత్ సార్వధాతుకం ఉందా, గిత్ సార్వధాతుకం ఉందా? గిత్ సార్వధాతుకం ఉందండి. గిత్ ఎక్కడ ఉంది? సార్వధాతుకమే ఒకటే, తస్సు సార్వధాతుకం పెట్టుకోండి, గిత్ లేదు కదా. అపిత్ సాధకం గిత్తువత్ పోతే ఆ సాధారణం గిత్తువత్ చేశాం, దీనికోసం చేశామన్నమాట. గిత్తువత్ చేయడం వల్ల మనకి ఏం వచ్చింది? గిత్తుగా ఉండాలని చెప్పింది. గిత్ ఉంది ఇక్కడ, అందుకే అపిత్ ఏంటి ఏ సాధారణం ఇది? సాధారణ కింగితి పరత, కింగితి సాధారణ పరత అకారస్య లోప భవతి. ఓకేనా? అందుకే అకారానికి లోపం అయిపోయింది. ఇప్పుడు మనకి లక్షణాలు ఉన్నాయి కదా ఇక్కడ. అందుకే అస్ధాతులో ఉండే సకారానికి అస్ధాతులో ఉండే అకారానికి మనకు పక్కన గిత్ సార్వధాతుకం ఉంది కాబట్టి మనకు లోపమైంది. గిత్ సార్వధాతుకం ఉంది కాబట్టి ఏమైపోయింది? లోపం అయిపోయింది. గిత్ సార్వధాతుకం ఉంది కాబట్టి ఏమైపోయింది? లోపం అయిపోయింది. లోపం చేయండి. అప్పుడు ఏం వెళ్తుంది? స్ సకారం పొల్లు మాత్రమే వెళ్తుంది. స్ సకారం పొల్లు మాత్రమే వెళ్తుంది. స్ తస్, స్ తస్, స్ తస్ అంటే అస్లో ఉండే ఆ తీసేసామండి, అప్పుడు స్ తస్సు మిగిలిందండి. ఓకేనా? స్ తస్సు. ఇప్పుడు మనకు స్థహ అయిపోయిందా? దాన్ని రాసేటప్పుడు స్థహ అలా రాస్తాం. స్థస్ అయిపోయింది. ఇప్పుడు స్ తస్సు వచ్చింది కదా. ఇప్పుడు మన సకారానికి పదాంత సకారం కదా ఇది, పదానికి అంతిమంలో ఉంది కదా, పదానికి అంతిమంలో ఉందన్నమాట. తస్స పదానికి అంతిమంలో సకదు అయిపోతుంది అన్నమాట. ఏమైపోతుందండి? రాసుకోండి. సస జుసోరు దీనికి ఎదుగుదా తస్కి ఎదుగుగా సస జుసోరు, సస జుసోరు, సస జుసోరు, సస జుసోరు. అనేన పదాంత సకారస్య రు భవతి. పదాంత సకారస్య రు భవతి. పదాంత సకారస్య రు భవతి. तो రుజువు చేయండి. పదాంత సకారం రుజువు చేయండి. పదాంత సకారస్య రు భవతి. రుజువు చేస్తే ఏమవుతుంది? స్ త రు. ఆ రుకే మళ్ళీ అనుబంధం లోపల చేస్తే ఏమవుతుంది? పునః రు చేయండి. సా స్ త రు. సకార స్థానం రు వచ్చింది అన్నమాట. సకార స్థానంలో రు వచ్చింది. సకార స్థానం రు వచ్చింది అన్నమాట. మన రూకే అనుబంధ లోపం చేస్తే రేపం మిగులుతుంది. ఆ రేపానికే మళ్ళీ కరవసానయోది విసర్జనీయ ప్రకారంగా విసర్గం చేస్తామట. రేపానికి విసర్గం చేస్తాం. తో కాబట్టి ఏం రాస్తారంటే ససజుసోరు అనేసిన రు భవతి పునః తస్య పూర్వవత్ విసర్గ భవతి. డైరెక్ట్ రాసండి. పూర్వవత్ తస్య విసర్గ భవతి. తస్య అంటే రు ఇత్యస్య, పూర్వవత్ తస్య రుకారస్య విసర్గ భవతి. అదే కదా సకాయం విసర్గం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? స్థహ అయిపోతుంది. ఓకేనా? డైరెక్ట్ రాసింది స్థహ. అర్థమైంది కదా? రాయాల్సిన అవసరం లేదు కదా. రు వచ్చింది, రుకి అనుబంధం చేస్తే రేప మిగులుతుంది. మళ్ళా విరామోవసానం కరవసానేది విసర్జనీయ ప్రకారంగా అదే పని విసర్గం చేసుకుంటాం. అవన్నీ వచ్చినట్టు కాబట్టి నేను పూర్వవత్ అని చెప్పేశాను. సో పూర్వవత్తు ఋత్వస్య విసర్జనీయ కృత్వా స్థహ ఇది రూపం భవతి. వచ్చేసిందా స్థహ రూపం? మనకు స్థహ రూపం వచ్చిందండి. స్థహ వచ్చింది మహోదయ్. ఓకే అండి. స్పష్టమైంది కదా? చూడండి. ఇప్పుడు కౌ శబ్దం ఎలా తయారైంది మనకు చెప్పాను. కిం శబ్దానికి ఔ విభక్తి తెచ్చుకుంటామండి. కిం అనే ప్రాతిపదికం చేత మనం ప్రాతిపదికం పెట్టినాక
సు ఔజస్ అమ్ ఔట్స్ ప్రకారంగా ప్రథమ విభక్తి ద్వివచనం అవ్ వస్తుందండి. కిమ్ అనే ప్రాతిపదికానికి పక్కలో ప్రథమ విభక్తి ద్వివచనం వస్తే అవ్ వస్తుందన్నమాట. అప్పుడు కిమ్ అవ్ అవుతుంది. ఇప్పుడు అవ్ వచ్చిన తర్వాత కిమహ కహ అనే సూత్రం వచ్చేసి కిమ్ స్థానంలో కా ఆదేశం చేస్తుంది. కా అవు. ఇప్పుడు వృద్ధి రేచి ప్రకారం వృద్ధి చేస్తే కవ్ అయిపోయింది అన్నమాట. వృద్ధి రేచి ప్రకారంగా సంధి చేస్తే కా ప్లస్ అవ్ ఈజ్ ఈక్వల్ టు కవ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? అది కావాలంటే రాసుకుని, అది కూడా రాసుకుని. కిం ప్రాతిపదిక కింద రాసుకుని కిం ప్రాతిపదిక ప్రథమ విభక్తి ద్వివచనే ఔ ప్రత్యయః భవతి. ఔ ప్రత్యయః భవతి. ఔ ప్రత్యయః భవతి. కింద రాని కిం ప్లస్ ఔ, దాని పక్కన రాని కిం ప్లస్ ఔ. పునః ఏతస్యాం స్థితౌ. ఈ స్థితిలో ఏంటి మనకి ఇప్పుడు ఏముంది? కిము ప్లస్ ఔ. పునః ఏతస్యాం స్థితౌ. ఈ స్థితిలో ఏతస్యాం స్థితౌ. ఈ స్థితిలో పునః ఏతస్యాం స్థితౌ. ఏతస్యాం స్థితౌ. పునః ఏతస్యాం స్థితౌ. ఏతస్యాం స్థితౌ. పునః ఏతస్యాం స్థితౌ. ఏతస్యాం స్థితౌ. కిమః కహ రాసుకోండి. ఈ సూత్రం కిమః కహ. కిమః కహ. ఏతస్యాం స్థితౌ కిమః కహ ఇతి సూత్రేణ किम स्थाने का आदेशः भवति. किमः कः इति सूत्रेण का आदेशः भवति. का आदेशः भवति. किमः स्थाने का आदेशः भवति. किम स्थाने ఏమొస్తుంది ఆదేశం? కా ఆదేశం వచ్చిందండి. అప్పుడు ఏమవుతుంది? కా ప్లస్ ఔ. దాని కింద బ్రాకెట్ రాసుకొని కిమ్ స్థానం వచ్చింది కా చేసుకొని చెప్పి కిమహ కహ వచ్చేసి అలాగే కా ప్లస్ ఔ. కా ప్లస్ ఔ బ్రాకెట్ పెట్టుకోండి. పునః వృద్ధిరేచి इति सूत्रेण वृद्धिरेचि इति सूत्रेण पूर्वपरयोः स्थाने वृद्धिः ఏకాదేశో భవతి. ఎక్కడ వచ్చిందండి? కా ప్లస్ ఔ. ఈ స్థితిలో వచ్చిందండి. కా ప్లస్ ఔలో ఏమొచ్చింది? వృద్ధి రేచి వచ్చింది అన్నమాట. కా ప్లస్ ఔ. కా ప్లస్ ఔలో వృద్ధి రేచి వచ్చింది. అనేన సూచన పూర్వపరయోः స్థానే వృద్ధి ఏకాదేశో భవతి. 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 సో వృద్ధి ఏకాదశి ఏమవుతుంది? అప్పుడు కవ్ అయిపోతుంది. రాయనికి పైన ఏకాదశి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏకాదశము కా అవు కలిసి కవ్ అయిపోయిందండి. ఏకాదశి భవతి. ఏవం కథనైనా ఏకాదశి భవతి రాసిన తర్వాత ఏవం ఇలా చేయడం వలన ఏవం కరణేన ఇలా చేయడం వలన కౌ ఇతి రూపం సిద్ధ్యతి. కౌ ఇతి రూపం సిద్ధ్యతి. కౌ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? కౌ ఇతి రూపం సిద్ధ్యతి. ఇక్కడ మనము దీన్ని సింపుల్ గా నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి బోర్డు మీద. ఇక్కడ చూడండి. దీన్ని సింపుల్ గా మళ్ళీ మీకు బ్రాకెట్ అర్థం చేసుకుని ఇలా పెట్టుకోండి. ఏంటి మనకి కిమ్ ప్రాతిపదిక అండి. కిమ్ పక్కనే వచ్చింది అవ్ వచ్చింది. ఇట్లా 1 by 1 రాసుకోండి. పక్కన కిమ్ పక్కన కిమ్ అనే ప్రాతిపదిక పక్కన అవ్ వచ్చింది. మళ్ళా ఇప్పుడు కిమహ కహ ప్రకారంగా
కిమహ కహ ప్రకారంగా డైరెక్ట్ రాసింది. కిము స్థానం కా వచ్చిందండి. ఏమొచ్చింది? కా. కా ప్లస్ ఔ. కా ప్లస్ ఔ. ఇప్పుడు మరి కింద వస్తుంది కా ఔ. ఇది రెండు కలిసి ఏమవుతుంది? వృద్ధి రేచి ప్రకారం వృద్ధి ఏకాదశం అవుతుంది. ఈ వృద్ధి ఏకాదశం అవుతుంది అవు అయిపోతుంది. కా ఆ ప్లస్ ఔ కలిసి కవ్ అయిపోయింది. కవ్ అనే రూపం మనకి సిద్ధించింది. ఓకేనా? అలా రాసుకోండి. కిమ్ ప్లస్ ఔ మళ్ళీ కా ప్లస్ ఔ రెండింటి కలిపితే కవ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఆ కిము స్థలంలో కిమహ కహ ప్రకారంగా అవు వచ్చింది అన్నమాట. సో కిమహ కహ ప్రకారం కిము స్థలంలో కా ఆదేశం వచ్చింది. ఇది మనకి కవ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రెండు రూపాయలు మనం చూసుకుందాం. ఇప్పుడు ఒక చోట పెట్టుకుందాం రెండు పదాలను. కింద రాయండి. ఇప్పుడు కౌ స్తహ. కౌ శబ్ద రూపం వచ్చింది. దాని పక్క స్తహ శబ్ద రూపం చూసాం. ఎలా తయారు ముందు శబ్ద రూపాలు ఎలా తయారు చూసాం. ఇప్పుడు మనకు ఈ నపదాంత ద్వివచన సూత్రం ఎలా వినియోగించమని అది చూడాలి. ఈ రెండింటిలో మధ్యలో రాసుకుని కౌ ప్లస్ తహ. కౌ ప్లస్ తహ. ఇప్పుడు రాసుకోండి. కౌ ప్లస్ తహ రాసుకోండి. ఇక్కడ రాసుకోండి. కౌస్తహ. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు మీకు కౌస్తహ. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. ఇప్పుడు కౌస్తహ ఏంటండి? కౌస్తహ. ఇప్పుడు అత్ర అత్ర అంటే ఇక్కడ ఏది ఒకవేళ అత్ర ఏది అసధాతో రాసుకోండి. అత్ర ఏది అసధాతో 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 అకారః స్థానివద్ భవతి. అసధాతో అకారః స్థానివద్ భవతి. స్థానివత్ అవుతుందండి. మనం అకార లోపం చేసుకున్నాం కదా. అసధాతులో లోపం చేసామా? ఆ లోపం చేసిన మన స్థహ రూపం తయారైందన్నమాట. ఆ ఇప్పుడు కౌ స్థహ ఈ రెండింటికి మధ్యలో పక్కన స్థహలో ఉంది కదా. స్థహ కంటే ముందు అకారం లోపం చేసామా? అది అస్ధాతు నుండి స్థహ తయారైంది. ఇప్పుడు ఆ అస్ధాతులో ఉండే అకారం లోపం చేసి అది స్థానివత్ అయింది అనుకోండి. అత్ర ఏది అసధాతు అకార స్థాని. ఎందుకంటే ఆదేశ స్థానివత్ భవతి. ఆదేశం ఏవైతే లోపాదేశం జరిగింది స్నసోదర లోప ప్రకారంగా అకారం లోపం చేసి అది స్థానివత్ అవుతుంది అన్నమాట. అందుకే అసధాతు స్థానివద్ భవతి. అసధాతు అకారస్య లోపః స్థానివద్ భవతి. అసధాతు అకారస్య లోపః కిం భవతి? స్థానివద్ భవతి. అసధాతు అకారస్య లోపః కిం భవతి? స్థానివద్ భవతి. స్థానివద్ చేసుకుందామండి. స్థానివద్ చేస్తే ఏమైపోయింది? ఆ కనిపిస్తున్నమాట. అంటే స్థానివదాదేశు నలువిధో ప్రకారంగా కింద రాసుకుని బ్రాకెట్ స్థానివదాదేశు నలువిధో. ఆ సూత్రం ప్రకారం స్థానివత్ అయింది. మొట్టమొదటి సూత్రం స్థానివదాదేశు నలువిధోకి రెండు అర్థాలు చెప్తున్నాం. ఒకటి స్థానివద్ ఆదేశ స్థానివద్ భవతి, రెండు అనల్విధో. ఆ తర్వాత చెప్పుకున్నాము. స్థానివదాదేశో నల్విధో సూత్రం మాత్రం పూర్తి రాయండి. ఇప్పుడు మనకు స్థానివద్ ప్రకారం ఏమవుతుంది? అకారం కనిపిస్తుంది. ఆదేశ స్థానివద్ భవతి నియమం ప్రకారంగా ఆదేశ స్థానివద్ భవతి నియమం ప్రకారం ఏమవుతుంది? అకారం స్థానివత్ అయిపోయింది. అకారం స్థానివత్ చేయడానికి వెంటనే ఏ చోయ వాయావహ వచ్చిందండి. ఏమొచ్చింది? ఏ చోయ వాయావహ. స్థానివత్ చేసుకోవడం వల్ల ఎలా వచ్చింది? వెంటనే ఆదేశ స్థానివద్ భవతి వెంటనే ఏ చోయ వాయావహ. ఇది ఏమంటుంది? యకారానికి పక్కలో అకారం ఉంటే, ఒకారానికి పక్కలో అకారం ఉంటే లేదా ఎచ్చండి ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాలకు పక్కన ఏదో ఒక వర్ణం అనుకోండి. 4 వర్ణాలు ఏదో ఒక వర్ణం పక్కలో ఆ ఉంటే
అవుతున్నాడు. ఓకే, కవులో ఉండే అవకాశం ఏమవుతుంది? ఆదేశం ప్రాప్తమవుతుంది. ప్రాప్తమవుతుందా? చేసుకున్నాం. ఆదేశం ఏమంటుంది? మరి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి స్థానివత అయిపోతాయి. మన నస్వదం లోప అనే సూత్రం చేత అది అకారం లోపం చేసుకున్నారు, అది స్థానివత చేసుకో. ఇక్కడ స్థానివత చేసుకుంటే ఆ కనిపిస్తుంది అన్నమాట. ఏం కనిపిస్తుంది? ఆ కనిపిస్తుంది. ఆ కనిపించేసరికి వెంటనే ఏ చోయ వాయావహ, ఇది వచ్చేమంటుంది? నేను అవకాశ స్థానంలో ఆవు చేస్తాను అంటుంది. ఓకేనా? అందుకే రాయండి. ఏదాల్సింది అత్ర యది అస్ధాతో అకారస్య లోపః స్థానివత్ భవతి చేత్ అంటే అవుతే ఏ చోయ వాయావహ ఇది సూత్రేణ ఇది సూత్రేణ ఏ చోయ వాయావహ ఇది సూత్రేణ అకార స్థానివత్వ ఏ చోయ వాయావహ ఇది సూత్రేణ అకారస్య ఔకారస్య ఆవాదేశ భవతి. ఔకారస్య ఆవ్ ఆదేశో భవతి. ఔకారస్య స్థానే ఆవ్ ఆదేశः భవతి. ఔకారస్య స్థానే ఆవ్ ఆదేశः భవతి. ఔకారస్య స్థానే किं भवति? आव् आदेशः भवति. औकारस्य स्थाने आव् आदेशः भवति. औकारस्य स्थाने किं भवति? आव् आदेशः भवति. అప్పుడు ఏమవుతుందండి? ఆవ్ ఆదేశం వస్తే ఆవు చేయండి, అప్పుడు కావస్తః అలా పోతుంది. ఆ కౌ స్థానంలో కవులో ఉండే అవకాశానికి ఆవు చేస్తే వస్తుంది కావస్తః. ఇక్కడ ఇచ్చాడండి, ఏమొస్తుంది? కావస్తః. ఇక నేను రెడ్డి పెద్ద రౌండప్ చేశాను. కావస్తః అనే అనిష్ట రూపం సిద్ధిస్తుంది మనకు. ఏంటండి? కావస్తః అనే రూపం మనకి ఎక్కడ లేదు, కావస్తః లేదు, అది అనిష్ట రూపం సిద్ధిస్తుంది. ఎప్పుడు మన స్థానిక చేసుకోవడం ఎలా నష్టం వస్తుంది మనకు? కావస్తః అనే అనిష్ట రూపం మనకు ప్రాప్తం అవుతుంది. కాబట్టి వెంటనే అది ఇష్టం లేదు మనకు. కాబట్టి వెంటనే అనల్ విధౌ ఏదస్య ఆవాదస్య ప్రాప్తః భవతి. పరంతు అనేన అనిష్టః రూపः భవతి. అనేన కావస్తః ఇతి అనిష్టః రూపः భవతి. అవకాశస్థానే ఆవాదేశో భవతి. పరంతు అనేన కావస్తః కావు స్థః इति अनिष्ट रूपं भवति. इष्ट रूपं अनिष्ट रूपं भवति. कावस्तः इति अनिष्ट रूपं भवति. कावस्तः इति अनिष्ट रूपं भवति. अनिष्ट रूपं भवति. ఇష్టసిద్ధి కాదు, కానీ అప్పుడు ఏమవుతుంది? వెంటనే ఈ సూత్రం వచ్చి కింద రాయండి. ఇప్పుడు అని అప్పుడు ఏమొచ్చింది? తదా అప్పుడు అనల్ విధౌ ఇది రాయండి. అనల్ విధౌ ఇది వచ్చిందండి. దానికి ఆ పైన స్థాయి నిషేధిస్తున్నమాట. అనల్ విధౌ ఇది సూత్రేణ అంటే ఒకే సూత్రాంశం ఇది. ఇది సూత్రాంశేన అంటే సూత్రేణ రాయండి. అనల్ విధౌ ఇది సూత్రేణ అలివిధౌ స్థానివత్ నా భవతి. అలివిధౌ స్థానివత్ నా భవతి. ఎందుకంటే అకారానికి లోపం కదా, అలివిధి అంటే అలివర్ణానికి విధి లోప విధి చేసుకున్నాం. అలివిధౌ స్థానివత్ నా భవతి, అలివిధే కదా. అకారానికి లోపం చేసావు నస్వద లోపతోటి, అంటే అలివిధౌ స్థానివత్ నా భవతి అని చెప్పింది. అనల్ విధౌ ఏమైంది? అనల్ విధౌ ఇది సూత్రేణ అలివిధౌ స్థానివత్ నా భవతి. అల్విధౌ స్థానివత్ నా భవతి. అల్విధౌ స్థానివత్ నా భవతి. ఇది అల్విధి అని చెప్పి స్థానివత్ కాలేదు. ఓకేనా? అల్విధౌ స్థానివత్ నా భవతి. అల్విధౌ స్థానివత్ నా భవతి. ఓకేనా? అది స్థానివత్ కాదని చెప్పేసరికి మళ్ళీ ఆ కనిపించలేదండి. ఆ కనిపించేసరికి మళ్ళీ కౌస్తః అలాగే ఉండిపోయింది. స్థానివత్ అవుతుందని స్థానివత్ చేయడం వల్ల ఆ కనిపించింది. ఆ కనిపిస్తే వెంటనే ఏ చోయ వాయా వచ్చిన ఆవు చేస్తా అంటుంది. ఆవు కావస్తః వచ్చి అనిష్ట రూపం వస్తుంది. కానీ అనల్విధ వచ్చి స్థానివత్ కాదండి ఇక్కడ. ఎందుకంటే అలివిధి అకారానికి లోపం చేసావు, అల్వర్ణానికి లోపం చేసావు, అలివిధి కాబట్టి
స్థానివత్ నా భవతి అని చెప్పి నిషేధించింది. ఓకేనా? అందుకే అప్పుడు కౌస్తః ఎలాగ ఉందో అలాగే ఉంది. కానీ మళ్ళీ వెంటనే ఏమొచ్చింది రాసిన పరంతు అనల్విధ దశ అనల్విధ ఇది సూత్రేణ అల్విధి అస్తి అతః స్థానివత్ నా భవతి. అల్విధి అస్తి అతః ఏ రాశదో అల్విధౌ స్థానివత్ నా భవతి. స్థానివత్ కాలేదు. ఓకేనా? అది నిషేధించడానికి మనకు ఏచోయ వాయావహతుడు ఆవాదేశం ప్రాప్తం కాలేదండి. అంటే ఆకారం కనిపించలేప్పుడు మనకు ఆకారం స్థానివత్ చేయడం వల్ల ఆకారం కనిపించేది, కానీ ఇది నిషేధించింది. అందుకే మనకు ఆవాదేశం రావడం లేదు. కానీ మళ్ళీ వెంటనే వచ్చింది పరంతు రాయని కింద పరంతు అచహ పరస్మిన్ పూర్వ విధౌ. అచహ పరస్మిన్ పూర్వ విధౌ ఇది వచ్చింది. అనేన సూత్రేణ అచహ పరస్మిన్ పూర్వ విధౌ అనేన సూత్రేణ అచహ పరస్మిన్ వరకే చెప్పారు కదా అనువృత్తిలో, ఇక్కడ కూడా అంతే ఇచ్చారు. మొత్తం వచ్చేస్తుందండి. అంటే అచహ ఎక్కువ పరస్మిన్ రాయాలా మహోదయ్? మొత్తం సూత్రం అంటే తెలిసిన సూత్రం అని చెప్పి మళ్ళీ రాలేదు, పూర్తి రాలేదు. సరే. అచహ పరస్మిన్ పూర్వ విధౌ అనే సూచన పరనిమిత్తకు అజాదేశ స్థానివత్ భవతి. ఇది మనం నస్వరలోపహతో ఇలా చేసండి. పక్కన ఏ ప్రత్యయం నిమిత్తం చేసుకున్నాం మనము? గిత్ ప్రత్యయం. అపిత్ సాధకం గిత్తువత్ భవతి అని చెప్పిన గిత్ సాధాత్మకం పక్కన ఉంటే నువ్వు ఆకారం లోప స్థానివత్ ఆకారం లోపం చేసావు. నస్వర లోపహతోటి అస్లో ఉండే ఆకారంకి ఏం చేసాం? అస్లో ఉండే ఆకారం లోపం చేయాలంటే మనం అపిత్ సాధాత్మకం అంటే గిత్ సాధాత్మకం పక్కన ఉంటే అప్పుడు చేసాం మనం. అంటే పరనిమిత్తకమైన అంటే పరంగా ఉంటే అది ఇప్పుడు ఆకారం లోపం చేసామంట. అందుకే పరనిమిత్తకు అజాదేశ స్థానివత్ భవతి. పరవర్ణాన్ని నిమిత్తం చేసుకైతే లోపం చేసావో అది స్థానివత్ అవుతుంది. ఓకేనా? అందుకే రాసుకున్నాయి అచ పరస్మిన్ పూర్వవిధౌ అనేన సూచన పరనిమిత్తకు అజాదేశ పరనిమిత్తకు అజాదేశ స్థానివత్ భవతి. పదవర్ణ నిమిత్తం చేసుకుని లోపాదేశం చేసేవదా అకారాదేశం చేసేవదా అది స్థానివత్ అవుతుంది. మళ్ళీ స్థానివత్ చేసింది. స్థానివత్ చేయడం వల్ల మళ్ళీ ఏం లాభం వచ్చింది? వెంటనే ఆ కనిపిస్తుంది. ఆ కనిపిస్తే ఎవరు వస్తుంది? మళ్ళీ వెంటనే ఏ చోయావాయ పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను ఆవు చేస్తాను వచ్చింది అన్నమాట. ఓకేనా? అది ఇష్టం లేదు. ఆవు చేసామనుకోండి అనిష్ట రూపం వస్తుంది. అది మనకి ఇష్టం. ఏం చేయాలి? అప్పుడు వెంటనే ఇది వచ్చేసింది. ఏది ఇప్పుడు మనం చెప్పుకొని వస్తుంది నా పదాంత రాయండి. నా పదాంత అది రాసదా? అచ పరస్మిన్ పూర్వవిధౌ తాత్పర్య రాసదా? అనేన సూచన పరనిమిత్తకో యో అజాదేశ పరనిమిత్త అర్థమైంది కదా. గిత్ సాధక నిమిత్తం చేసుకుని ఆకారం లోపం చేశాం. అందుకే అది పరనిమిత్తకు అజాదేశ స్థానివత్ భవతి. నువ్వు పదవర్ణాన్ని నిమిత్తం చేసుకుని ఆకారం లోపం చేసినా స్థానివత్ అవుతుంది, ఇబ్బంది లేదు అని చెప్పింది. అందుకే పరనిమిత్తకు అజాదేశ స్థానివత్ భవతి. సరే, స్థానివత్ చేయడం వల్ల లాభం వచ్చింది. మళ్ళా ఏ చోయవాయ ప్రాప్తం అవుతుంది. అది ఇష్టం లేదు. అది అయితే అనిష్ట రూపం వస్తుంది మనకు. అనిష్ట రూపం ఇష్టం లేదు మనకు. ఏం చేయాలి? అందుకే మళ్ళీ వెంటనే న పదాంత ఇది రాయండి. అప్పుడు తదా అప్పుడు ఏమొచ్చింది? స్థానివత్ కావడం వల్ల పునః అనిష్ట రూప భవతి. స్థానివత్ అవుతుంది పునః కావాలి రాసుకుని స్థానివత్ ప్రాప్తువైన ఆదేశ స్థానివత్ భవతి. అతః పునః అనిష్ట రూప ప్రాప్నోతి. అనిష్ట రూపం ప్రాప్తమవుతుంది. అతః పునః అనిష్ట రూప ప్రాప్నోతి. అనిష్ట రూపం ప్రాప్తమవుతుంది. అనిష్ట రూప ప్రాప్నోతి. అనిష్ట రూపం అండి. అనిష్ట రూపం ప్రాప్నోతి. అనిష్ట రూపం ప్రాప్తమవుతుంది. ఓకేనా? అనిష్ట రూపం ప్రాప్నోతి. తదా అప్పుడు అందుకే ఏమొచ్చింది? వెంటనే రాయండి. తదా అప్పుడు న పదాంత ద్విర్వచన. ఇది ఒకటి మనకి పదాంత ఒకటేదా. మొట్టమొదటి ఉదాహరణ పదాంతం ఇది చెప్పుకుంటాం. న పదాంత ద్విర్వచన డాష్ పెట్టేసేది. అనేన సూత్రేణ పదాంత విధౌ మనం చెప్పుకునేదా పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఇది కరెక్టే. నేను చెప్పిన ప్రకారం పదనిమిత్తక అజాదేశం ఒక గిత్ సాధక నిమిత్తం చేసుకుని ఆకారానికి లోపం చేశాం. నసర లోపతో అస్లో ఉండే ఆకారానికి లోపం చేశాం. కానీ ఇదేముంటుంది? పదాంత విధౌ అది పదనిమిత్తకం అజాదేశం అయినప్పటికీ కూడా అది పదాంత విధి అయితే అది ఇక్కడ స్థానివత్ కాదు. అందుకే చెప్పిన రాసుకున్న పదాంత వచ్చిన డాష్ పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు రాసుకున్న అనేన సూత్రేణ
పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. స్థానివత్ అవుతుంది చెప్పారు పై సూత్రం. ఇది వచ్చి పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. పదాంత విధిలో ఆదేశము స్థానివత్ కాదు. పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. కానీ పదాంత విధి ఎలాగండి ఇక్కడ? పదాంత విధి ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి పదాంత విధి స్థానివత్. పదాంత విధి ఏంటి ఇక్కడ? పదాంత విధి ఏంటి? సుప్తింగంతం పదం అంటే కౌకి పద సంజ కీతి. అంటే మనం కిమ్ శబ్ద రూపం చేశామా? ఏం చెప్పాను? కిమ్ ప్లస్ త, సారీ కిమ్ ప్లస్ అవు అండి. అవు రాగానే కిమ్ అనే ప్రాతిపదికం చేత ఏం తెచ్చుకున్నాము? కిమ్ ప్లస్ ప్రథమ విభక్తి ప్రాతిపదిక సంజ ఉంది. ప్రాతిపదిక సంజ ఉండటం వల్ల మనకు అవు విభక్తి తెచ్చుకున్నామండి. కిమ్ ప్లస్ అవు రాయించానా? అవు ఏంటి? సుప్పే కదా. సుప్పు కాబట్టి సుప్పు రాగా వెంటనే సుప్తింగంతం పదం. సుప్ ప్రత్యయం అంతే మొత్తానికి పదసంజ అయిపోయిందండి. అయిపోయిందా? అందుకే పదసంజ అయిపోయింది కాబట్టి మనకు మళ్ళీ వృద్ధి దేశి ప్రకారంగా మనకు పూర్వ రూపం అయిపోయి పూర్వ పదవస్థ వృద్ధి ఏకాదేశం అయిపోయి కవు అయిపోయింది. అంటే కవుకి ఇక్కడ పదసంజ ఉందా? కవుకి పదసంజ ఉంది కదా, స్పష్టమైందా? ఎందుకంటే ప్రాతిపదికానికి పక్కలో సు అవు ద్వితీయ భక్తి తెచ్చుకున్నాం. సుప్పుల్లో ఉండేటి 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా సుబంతస్య సుప్తింగంతం పదం. సుబంతస్య తింగంతస్య, సుప్ అంతిమంలో ఉన్న తింగ్ అంతంలో ఉన్న ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ పద సంజాన్ని ప్రవేశిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ తింగ్ లేదు కానీ సుప్ ఉంది కదా. అవు అనేది సుప్పుల్లో ఉంది కాబట్టి సుప్తింగంతం పదం ప్రకారంగా కౌకి పద సంజ ఉందండి. ఆ పదానికి అంతిమంలో పనిచేసుకోబోతున్నాం. పదానికి అంతిమంలో ఉంది అవు ఉంది. పదానికి అంతిమంలో ఉండే అవకాశానికి కదా ఆవు చేసుకోబోతున్నాం. పదానికి కవు అనేది ఒక పదము. సుప్తింగంతం పదం ప్రకారంగా ఆ కవు అనే పదంలో అంతిమ అక్షరం ఏంటి? అవు. అవకాశ స్థానంలో ఆ ఆదేశం ప్రాప్తం అవుతుంది. అంతేదా? పదాంత విధి అనమాట ఇది. అంటే పదానికి అంతిమంలో విధి చేసుకోబోతున్నావు. ఏ విధి చేసుకోబోతున్నావు? అవకార విధి చేసుకోబోతున్నావు. అవకాశ స్థానంలో ఆవు చేసుకోబోతున్నావు. ఏ దాని చేత? ఏ సూత్రం చేత? ఏ చోయ వాయావహ ప్రకారంగా అవకాశ స్థానంలో ఆవు ఆదేశం చేసుకోబోతున్నావు. అవు విధి చేసుకోబోతున్నావు. ఇది పదాంత విధి. పదానికి అంతిమంలో విధి చేసుకోబోతున్నావు కాబట్టి అటువంటి విధిలో స్థానివత్ కాదు అని చెప్పిందన్నమాట. ఇది పదాంత విధేనా? ఏ చోయ వాయు వచ్చి పదానికి అంతిమంలో విధి చేయబోతుంది కదా, అందుకే అది స్థానివత్ కాదు. అచ పరస్మిన్ పునః విధో ప్రకారంగా ఏంటి? పదనిమిత్తకు అజాదేశం కాబట్టి స్థానివత్ అవుతుంది చెప్పింది. కానీ ఇది లేదండి. ఇది పదనిమిత్తకు అజాదేశం అయినప్పటికీ కూడా ఇది పదాంతంలో విధి చేసుకోబోతున్నావు. ఏ చోయ వాయ వచ్చేసి పదానికి అంతిమంలో ఉండే అవకాశ స్థానంలో ఆవు చేసుకోబోతున్నావు కాబట్టి అటువంటి పదాంత విధిలో మటుకు స్థానివత్ కాదు. నువ్వు పదాంత విధి చేసుకోబోతున్నావు అంటే ముందు ఏదైతే ఆకారాన్ని లోపం చేసామో అది స్థానివత్ కాదు. స్థానివత్ చేసుకోవడం వల్ల కదా నీకు ఆవు ప్రాప్తమైంది. అది స్థానివత్ కావడం వల్ల నీకు అవకాశ ఆదేశం ప్రాప్తం అవుతుంది. కాబట్టి నువ్వు పదాంతంలో విధి చేసుకోబోతుంటే ముందు చేసిన ఆకార లోపం అది స్థానివత్ కాదు అని నిషేధించింది. అందుకే పదాంత విధం ఆదేశ స్థానివత్ నా భవతి. ఓకేనా? ఇప్పుడు పదం ఎలా అంటే చెప్పాం కదా, కిమ్ ప్లస్ కిమ్ అనే ప్రాతిపదికానికి పక్కలో అవిభక్తి తెచ్చినప్పుడు సుప్తింగంతం పదం ప్రకారంగా దీనికి పద సంజ ఉంది. అంటే కౌకి పద సంజ ఉంది కాబట్టి బ్రాకెట్ రాసుకో. సుప్తింగంతం పదం రాసుకో కింద. సుప్తింగంతం పదం ఇది సూత్రేణ కౌ ఇత్యస్య పద సంజ భవతి. కౌ ఇత్యస్య పద సంజ సుప్తింగంతం పదం ఇది సూత్రేణ కౌ ఇత్యస్య పద సంజ భవతి. ఓకేనా? కౌకి పద సంజ అవుతుంది కదా. కా ప్లస్ అవు కలిపితే కౌ అయిపోయామండి వృద్ధి లేచి ప్రకారంగా. ఓకేనా? అందుకే పద సంజ ఉంది. కౌ ఇత్యస్య పద సంజ భవతి. అతః అందువల్లనే ఔకార పదాంతే వర్తతే. ఔకార పదాంతే వర్తతే. ఔకారం పదానికి అంతిమంలో ఉంది కదా, కౌలో ఉండే ఔ. అతః ఔకార పదాంతే వర్తతే. ఔకార పదాంతే వర్తతే. ఏతస్మాత్ కారణాత్ పదాంతే వర్తతే. అతః మళ్ళీ పునః అతః అందువల్లనే
పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. అతః పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. అతః ఆవాదేశో అపి నా ప్రాప్తః. ఆవాదేశో నా ప్రాప్త. ఆవాదేశ ప్రాప్త అది పదాంత విధి కాబట్టి స్థానివత్ నిషేధించినందుకు ఆ స్థానివత్ లేకపోవడం వల్ల స్థానివత్ అవడం వల్ల ఏమైపోయింది స్వాది ఆ స్థానివత్ నిషేధించినమాట. నా పదాంత వచ్చి స్థానివత్ కాదు చెప్పి పదాంత విధో ఆదేశ స్థానివత్ నా భవతి. స్థానివత్ కాకపోయేసరికి అక్కడ మనకు ఆ కనిపిస్తుంది. ఆ ఉంటేనే ఆదేశం ప్రాప్తం అవుతుంది. పక్కన అకారం ఉంటేనే అవకాశ స్థలంలో ఆ ఆదేశం ప్రాప్తం అవుతుంది. కాబట్టి ఆ స్థానివత్ నిషేధించిందన్నమాట. అందుకే అతః ఏదో చదువు అతః ఆవాదేశः अपि न भवति అని రాసాం. అతః పదాంత విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. పదాంత విధౌ ఆదేశः స్థానివత్ నా భవతి. అతః అత్ర ఆవాదేశోపి నా ప్రాప్తః. అత ఆదేశः अपि నా ప్రాప్తः. నా ప్రాప్తः. ఏవం కౌస్తః ఇతి రూపమేవ భవతి. ఏవం రాయండి. ఏవం ఈ విధంగా కౌ ప్లస్ స్తః ఇతి ఏవం ఏవ భవతి. ఇదే విధంగానే ఉంటుంది. కౌ ప్లస్ స్తః ఇతి ఏవం ఏవ రూపం భవతి. ఇతి ఏవం ఏవ రూపం భవతి లేదా రూపం సిద్ధ్యతి. ఓకేనే. ఈ రకంగా మనం కౌస్తహలో మనం మొట్టమొదటి పదాంత విధి కాబట్టి ఇక్కడ స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించింది. నిషేధించడం వల్ల మనకు ఆ ఆదేశం ప్రాప్తం అవడం అనిష్ట రూపం ప్రాప్తమవుతుండేది. అది నిలబడిపోయింది. పదాంత విధిలో నిషేధించడం వల్ల మనకు అనిష్ట రూపం కాకుండా ఇష్ట రూపం ఏముంది కౌస్తహ అలాగే విడివిడిగానే ఉండాలంట. దాన్ని సంధి చేసినాం అనుకోండి అనిష్ట రూపం అవుతుంది. కాబట్టి అనిష్ట రూపం నివృత్తి కోసము నా పదాంత విధి వచ్చినేసి అనిష్టం వచ్చేసి పదాంత విధి స్థానివత్ కాదు అని చెప్పడం వల్ల మనకు సంధి జరగలేదు. సంధి జరిగిపడి ఎలాగైతే ఉన్నాయి అలాగే కౌస్తహ అలాగే ఉన్నాయి. ఓకే. ఈ రకంగా మనం చూసినాం. సేమ్ ఇదే విధంగానే యౌస్తహ ఇక్కడ కిం శబ్దం తయారు చేసి కిం శబ్దం చేత అవు తెచ్చుకుంటే కౌ అయిపోయింది. ఇక్కడ ఎత్ శబ్దం చేత అవు తెచ్చుకుంటే యవ్ అయిపోతుంది. ఎత్ శబ్దం చేత అవు తెచ్చుకుంటే యవ్ అయిపోతుంది. స్తహ శబ్దం మనం పైన తయారు చేసాం. స్తహ శబ్దము పైన తయారు చేసాం. అది సేమ్ ఇదే విధంగా ఉంటుంది. యౌస్తహ కింద రెండో రూపం అండి. అది మీరు రాసుకొని రావాలి. యౌస్తహ యత్ శబ్దం చేత అవు తెచ్చుకుంటే యత్ అవు. అవు తెచ్చిన తర్వాత త్యదాది నామ ప్రకారంగా తకారంకి అకారం అవుతుంది. ఎత్తులో ఉండే తకారంకి అకారం అవుతుంది. ఆ అకారానికే మళ్ళీ అతో గుణే ప్రకారంగా ఏమవుతుంది పూర్వరూపం అయిపోతుంది. పూర్వరూపం అయిపోయేసరికి మళ్ళీ యాని మొలుతుంది. స్వాది పరరూపం అయిపోతుంది. యా ఆ ఎత్తులో ఉండే తకారానికి ఆ అయిపోయింది. యా ఆ. ఇప్పుడు అతో గుణే ప్రకారంగా పరరూపం చేసుకుంటే యా అవు మిగిలింది. యా అవు. ఇప్పుడు మళ్ళీ వృద్ధి లేచి ప్రకారంగానే మనము వృద్ధి లేచి చేసుకుంటే పూర్వ పదవ్యవస్థానంలో వృద్ధి ఏకాదశి చేసుకుంటే యవ్ అయిపోతుంది అన్నమాట. యవ్ అయిపోతుంది. ఆ యవ్కి మనం ఎత్తు పక్కన మనం అవు విభక్తి తెచ్చుకున్నప్పుడే సుక్తిగంతం ప్రకారంగా పదసంజ్ఞ ఉంది. అందుకే ఇది పదాంత విధి. ఆ యవ్ స్తహ ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కౌస్తహ ఏ విధంగా అయితే మనం ఈ రూప సిద్ధి చూపించామో ఈ ప్రకృతి సూత్రాన్ని ఉపయోగించామో అలాగే యవ్ స్తహలో కూడా అదే విధంగా చూపించాలి. ఇక్కడ కాకపోతే ఏమంటే ఇక్కడ ఏం ప్రాప్తం ఉంది అక్కడ ఏ చోయ వాయవ ప్రాప్తం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏం ప్రాప్తం అవుతే ఈకోని చూపించడం ఎందుకు ఏది బహు స్థానివత్ హో జాయే సో ఈకో నుంచి కాని ఇంకో రూపం అండి. ఇక్కడ యవస్థాలో మటుకు సేమ్ అదే విధంగా వస్తుంది. యవస్థాలో మటుకు కౌస్తహ యవస్థ రెండు ఒకటే. కానీ కాని సంతి యాని సంతి రూపం ఉంది కదా అందులో ఈకో నుంచి వస్తుంది. కాని సంతి యాని సంతి. ఇక్కడ సంతిలో ఉండే అకారానికి రెండు చెప్తాను ప్రయత్నం చేయండి. సేమ్ అదే విధంగా దాంట్లో ఏం మార్పు లేవండి. కాబట్టి ఏ చోయ వాయవ ప్రాప్తమైంది కాని సంతి యాని సంతిలో ఈకో నుంచి అనే సూత్రం చేత కాని యానిలో ఉండే ఇకారానికి ఏనాదేశం ప్రాప్తం అవుతున్నమాట. ఏనాదేశం ప్రాప్తం అవుతుంటే పదాంత విధిలో స్థానివత్ కాదని చెప్పి నిషేధించడం వలన ఆ ఏనాదేశం కాదు. అదే విశేషతాండి. ఓకేనా. కాని సంతి యాని సంతి సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే అది బహువచనం రూపము. బహువచన రూపంలో మనం ఇక్కడ అవు తెచ్చుకుంటాం. అక్కడ అవు కాకుండా జస్ట్ తెచ్చుకుంటాం.
కానీ కాని శబ్దం ఎలా తయారు అది చూసుకోవాలి. కాబట్టి ముందు యౌస్తవ అనేది ఒకసారి ప్రయత్నం చేయండి. వీలైతే కాని సంతి యాని సంతి ప్రయత్నం చేయండి. కాని పక్షంలో నేను రేపు చెప్తాను అండి. అస్తు. ఈ రకంగా మనం ఒక రూపసిద్ధి పదాంత విధిలో స్థానివత్ ఎలా కాదు, ఏ విధంగా కాదు అనేది మనం చూసాము. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఈ ప్రయత్నం చేయండి. యౌస్తః వీలైతే కాని సంతి యాని సంతిని కూడా చూడండి, ప్రయత్నం చేయండి. అక్కడ ఇకో ఎనర్జీ ఏ వాయవ స్థానంలో ఇకో ఎనర్జీ మాత్రమే విశేషము. మీరు కావాలంటే కాని సంతి యాని సంతి డైరెక్ట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ సంతి శబ్దం తయారైంది, ఇక్కడ స్థాహ శబ్దం ఎలా తయారైందో అలాగే సంతి తయారవుతుంది. కాబట్టి అక్కడ స్థానివత్ చేయడం వలన సంతిలో అకాలంగా ఏమిసరికి ఈకో ఎనర్జీ ప్రాప్తం అవుతుందండి, అదే తేడా. కాబట్టి అందుకే ఈకో ఎనర్జీ ఒకటే తేడా ఉంది. అది ప్రయత్నం చేయండి మీరు సొంతంగా. లేని పక్షంలో నేను ఖచ్చితంగా రేపు చెప్తాను. కానీ యౌస్తః మటుకు సేమ్ ఒకటే విధంగా ఉంది. కాబట్టి యౌస్తః మటుకు మీరు ప్రాక్టీస్ కోసం అందరు రాయండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ అర్థమైందా? మహోదయ. ఓం నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం మహోదయ. శ్రీ గురుభ్యో నమః. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. ఇంకేమైనా సందేహం ఉంటే రేపు చూద్దాం. టైం ఎక్కువ అయిపోయింది.